హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కూడా మీ అందరికీ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనమైతే మామూలుగా స్నాక్స్ అయితే ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటానే ఉంటాం. ఇంట్లో చేసుకున్నవైనా బయట కొనుక్కొచ్చుకున్నవైనా సరే మనం చేసుకున్నప్పుడు అవి ఎంత ఫ్రెష్గా ఉంటాయి, ఎంత క్రిస్పీగా ఉంటాయి కదా. సో ఇంకా అవి అలాగే మనం ఏదైనా బాక్స్లో మామూలుగా వేసి పెట్టినా కూడా కొంచెం మెత్తగా అవుతూ ఉంటాయి. వాడగా ఇక్కడ చూడండి సౌండ్ ఎలా వస్తుంది. ఇంత క్రిస్పీగా ఉండేవి కొంచెం మెత్తబడినా లేదంటే కొంచెం గాలి తగిలినా వాటి స్మెల్ మారిపోతూ ఉంటుంది, టేస్ట్ మారిపోతూ ఉంటుంది. సో అట్లా కాకుండా మీరు తెచ్చుకున్న వెంటనే లేదంటే ఇంట్లో చేసుకున్న వెంటనే మీరు ఏదైతే బాక్స్లో స్టోర్ చేసుకోవాలనుకుంటారో, ఇక్కడ చూడండి బాక్స్ మామూలుగా స్టీల్ బాక్స్, కానీ మూత మాత్రం చూడండి ఎంత లూజ్గా ఉందో. సో ఇట్లాంటిది ఏదైనా ఒక కవర్ తీసుకోండి. అది కొంచెం మీకు ఇట్లా ఫుడ్ గ్రేడ్ కవర్స్ ఉంటాయి కదా, సో అలాంటిది ఏదైనా తీసుకొని దాన్ని పైన పెట్టేసి అప్పుడు మీరు మూత పెట్టేసుకోండి. ఏమవుతుందంటే ఇంతాకలా చూపించినట్టు మూత చూడండి అప్పుడు ఎంత లూజ్గా వచ్చేసింది. ఇప్పుడు నేను తీస్తున్నా కూడా బలవంతంగా రావడం లేదంటే అంత టైట్గా ఉంటుంది అనమాట. ఇది మనకి మంచి ఎయిర్ టైట్ కంటైనర్ లాగా ఇది పెట్టడం వల్ల బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి దాని షేప్, ఒకసారి మూత అలా పెట్టగానే దానికి ఒక షేప్ వచ్చేసిందంటే అంత గట్టిగా పట్టుకుంటుందన్నమాట. సో ఇంకా మనకి పెట్టినట్టు ఎన్ని రోజులైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. కవర్ మీకు ఎక్స్ట్రాగా ఉందనిపిస్తే కట్ చేసేసుకోండి. దీనివల్ల మనకేం యూజ్ లేదు, కాకపోతే మీకు చూడడానికి నీట్గా ఉండాలంటే చుట్టూ రౌండ్గా కట్ చేసేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు స్నాక్స్ అయితే ఎన్ని తెచ్చుకున్నా కూడా మంచిగా నీట్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే చక్కెర, బెల్లము లేదంటే మనము ఏదైనా స్వీట్స్ చేసి పెట్టుకున్న బాక్సులు ఉంటాయి కదా, చీమలు అయితే మనము ఏ రకంగా పెట్టినా చీమలు వస్తూనే ఉంటాయి. ఇంకా మనం ఇంట్లో చేసుకునే స్వీట్స్ ఇలాంటివి కొంచెం ఎక్కువగా పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు వస్తూ ఉంటాయి. అవి చీమలు వచ్చినాయి అంటే చీమలకు అంత పాడు చేస్తాయి, పౌడర్గా లోపలంతా అయిపోతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే చీమలు పట్టిన స్వీట్స్ కానీ వేరేవి కానీ మనకి కొంచెం స్మెల్ మారిపోతాయి అనమాట. మనం చేసుకున్నంత ఫ్లేవర్ ఉండవు. చుట్టూ చాక్ పీస్ లక్ష్మణ రేఖ గీసుకోవచ్చు, కానీ పిల్లలు కూడా ఉంటారు కదా ఇంట్లో. మనమైనా హడావిడిగా గిన్నెను పట్టుకున్నప్పుడు అదంతా మనకి అంటుతూ ఉంటుంది. సో ఊరికే చెయ్యి అయితే కడుక్కోలేము. పిల్లలకైతే మనం చూడలేము, వాళ్ళు దాంట్లో బాక్స్లో పెట్టామంటే ఐటమ్స్ ఎక్కడున్నాయో తీసుకొని తింటూ ఉంటారు కదా. సో అదంతా కూడా కెమికల్ అంతా కూడా వాళ్ళకి నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కూడా 2 రోజులు 3 రోజుల కన్నా ఎక్కువగా పవర్ పని చేయదు గీసిన తర్వాత. సో దాని నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకు మా పిల్లలు కూడా బాగుండాలి అని అనుకుంటే కనుక ఇలా వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని అయితే ఈ బాక్స్లకి వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద అప్లై చేయండి. ఎందుకంటే చీమలు కింద నుండే వస్తాయి కాబట్టి. సో ఇక్కడ కింది పార్ట్లో ఇలా వెనిగర్ని అప్లై చేయండి. వెనిగర్ స్మెల్కి అయితే చీమల దరిదాపుల్లో కూడా కనపడవు. ఇంకా మనకి ఎటువంటి కెమికల్స్ చాక్ పీస్ గీసే పని లేకుండా ఉంటుంది. చీమలు పట్టిన ఏమో అని ఊరికే చూసుకుంటూ ఉండాల్సిన పని కూడా ఉండదు అనమాట. బాక్స్కి ఇలా మీరు స్వీట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ బాక్స్లకి ఇక్కడ వెనిగర్ పూసేయండి. వెనిగర్ స్మెల్కి అయితే అస్సలు దరిదాపుల్లో కూడా కనపడవు. అంత బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. చక్కెర డబ్బా కానీ బెల్లం డబ్బా కానీ ఇలా ఏవైనా స్వీట్స్ ఉండేవి ఐటమ్స్ అన్నిటి దగ్గర వెనిగర్ అప్లై చేశారంటే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఎందుకంటే దీని ఫ్లేవర్ ఒకసారి మనం టచ్ చేసి చూడండి, మనకి కొంచెం వేరేగా అనిపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువే తీసుకున్నాను వాటర్. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఇలా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. దాంట్లోకి ఒక 7-8 లవంగాలు వేయండి. లవంగాలు అనేవి ఈ వాటర్లో మంచిగా బాయిల్డ్ అవ్వాలన్నమాట. ఆ వాటర్ బాయిల్ అయిన టైంలో ఈ లవంగాల నుంచి దాంట్లో నుంచి అంతా కూడా ఎగ్జాక్ట్ వస్తుంది అనమాట. సో దాని ఫ్లేవర్ రావాలి కాబట్టి వాటర్ని ఒకసారి ఇలా బాయిల్ అవ్వనివ్వండి. చూడండి ఆటోమేటిక్గా కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది. తర్వాత మనమైతే ఇంట్లో డైలీ దేంట్లోకి టిఫిన్లోకైనా లంచ్లోకైనా ఆనియన్ అనేది కంపల్సరీ వేసుకుంటాం కదా. సో దాని నుంచి వచ్చే పొట్టుని ఒకరోజు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. అంటే ఇలా పొట్టుని సపరేట్ చేసుకున్న తర్వాత దానిని ఈ లవంగాలు మరిగిన నీటిలో వేసేసి ఒక 3-4 మినిట్స్ కానీ లేదంటే ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి, సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ వాటర్ బాయిల్డ్ అయ్యాయి కాబట్టి ఇంకా చాలా హీట్గా ఉంటాయి. మనము ఈ ఆనియన్ వేయగానే మొత్తం కూడా దాంట్లో కొంచెం ఉడికినట్టుగా అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి వెంటనే కలర్ చూడండి ఎంత తేడా వచ్చేసిందో. దీంట్లో నుంచి కూడా ఆ రసం అంతా కూడా బయటకు వస్తుంది. ఆనియన్లో ఉండే ఫ్లేవర్ అంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తాయి అనమాట. ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి ఆనియన్ లేయర్ కూడా 1-2 ఉన్నాయి. అవన్నీ కూడా ఉడికినట్టుగా కనిపిస్తున్నాయి చూడండి. అంటే ఇది చాలా తొందరగా కుక్ అవుద్ది కాబట్టి ఆల్రెడీ మనం బాయిల్డ్ అవుతున్న వాటర్లో వేసాం కదా. సో చూడండి దాని నుంచి వచ్చిన ఎగ్జాక్ట్ ఎంత కలర్ చేంజ్ అయిందో చూడండి. దీంట్లో ఉండే దాన్ని అన్నీ కూడా మనకి ఆ వాటర్లో రిలీజ్ అవుతాయి అనమాట. ఇంకా దీనికి కావాలంటే మీరు పేస్ట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు చెట్లకు ఏదైనా వేసేయండి, చెట్లకు కూడా ఫర్టిలైజర్ లాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ రసంని మనం ఏం చేస్తామంటే ఇలా చేసుకున్న దీనిని ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి.
మీకు ఇక్కడ కలర్ చూపెట్టడం కోసం నేను వైట్ డబ్బాలో వేసి చూపిస్తున్నాను. మనకైతే ఈ సీజన్లో చుండ్రు అనేది చాలా ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. నార్మల్గా అక్కడ కొంచెం ఉండేది, ఈ సీజన్లో మొత్తం తలంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. చుండ్రు వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు పింపుల్స్ వస్తూ ఉంటాయి, ఫేస్ అంతా కూడా గలీజ్ అవుతూ ఉంటుంది ఆ చుండ్రు అంతా మొహం మీద రాలడం వల్ల. సో పాయలుగా తీసుకొని, లేదంటే చిన్నపిల్లలకైతే లేయర్స్గా తీసేసి కాటన్ తీసుకొని కాటన్ అద్దె అయినా పెట్టొచ్చు. లేదంటే ఇంకా చాలా బెటర్గా ఉండాలంటే స్ప్రే బాటిల్లో వేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఈజీగా స్ప్రే చేసేసుకోవచ్చు అనమాట. తలంతా స్ప్రే చేసేసుకొని మీరు హెడ్ బాత్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ కానీ, టైం ఉంటే ఒక 1 అవర్ కానీ అలా ఉంచేసుకొని హెడ్ బాత్ చేసేయండి. మీకైతే డాండ్రఫ్ అనేది టోటల్గా కంట్రోల్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆనియన్ వేసాము, లవంగం వేసాము కదా, హెయిర్ ఫాల్ అయితే చాలా బాగా కంట్రోల్ అవుతుంది. మనకి డాండ్రఫ్ కంట్రోల్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఒకసారి అలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే దానిమ్మకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా, పోమోగ్రానైట్స్ అయితే మార్కెట్ నుంచి తెచ్చుకుంటాము. అవి మనం బయట చూడడానికి ఎంత ఫ్రెష్గా ఉన్నా, కాయ చూడడానికి అబ్బా భలే ఉంది అనిపించినా కూడా లోపల గింజలు అయితే ఓపెన్ చేస్తే కొన్ని గింజలైనా పాడైపోయి ఉంటాయి. అదేందో అర్థం కాదు. కాయ చూడడానికి బయట మంచిగా కనపడుతుంది, కానీ కట్ చేశాక చూస్తే దాంట్లో ఒక చిన్న పార్ట్ అయినా సరే ఖరాబ్ అయి కనపడడం, నల్లగా అవ్వడము, లేకపోతే కుళ్ళిపోయినట్టు ఉండడము, గింజలన్నీ కూడా కొంచెం మెత్తగా ఒత్తుకుపోయినట్టు అవ్వడము లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలా దానిమ్మ గింజలు మనం ఏం చేస్తామంటే తెచ్చుకునేటప్పుడు వాళ్ళ బండి దగ్గర కట్ చేసి పెట్టుకుని ఉంటారు, మనకు చూపెట్టడం కోసం, ఫ్రెష్గా ఉన్నాయని చూపెట్టడం కోసం. మనమైతే 1 కేజీ తెచ్చుకుంటాము, మరి 4-5 కేజీలు అయితే తీసుకురాం కదా. సో అట్లా తెచ్చుకునే టైంలో వాళ్ళు కట్ చేసిన కాయలు మీరు తెచ్చుకోండి. ఎందుకంటే అవి ఫుల్గా టోటల్గా మంచిగా ఉంటాయి అనమాట, ఫ్రెష్గా ఉంటాయి అన్నీ కూడా, ఒక గింజ కూడా పాడైపోయి ఉండదు దాంట్లో. అలా తెచ్చుకోండి ఈసారి తెచ్చుకునేప్పుడు. అవి తెచ్చుకున్న తర్వాత చేసుకొని ఇలా ఏదైనా మూత ఉండే కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మీకు పిల్లలకి స్నాక్స్ పెట్టివ్వడానికి కూడా ఇవి చాలా బాగా తొందరగా మీకు పని లేకుండా అయిపోతుంది. మనం పిల్లలకి స్నాక్స్ ఒక డబ్బాలో పెట్టించినప్పుడు వాళ్ళు 1 గంట 2 గంటలు ఆగి తింటారు కదా, ఈలోపు కూలింగ్ తగ్గిపోతుంది, మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. వాళ్ళు తినే టైంకి ఇవి ఫ్రెష్గా ఉంటాయి, మనకి పని తగ్గుతుంది. ఇంకోటి గింజలు కూడా మంచిగా మనం కొన్న వాటికి వర్త్ ఉంటుంది అనమాట. అంటే పాడైపోతే పడేస్తే అయ్యో ఇంత పెట్టి తెచ్చామే పాడైపోయాయి అనేది లేకుండా ఇంకా ఇలా చేసుకోండి. గింజలు అయితే మనం ఇలా ఒలిచిపెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి అనమాట. మామూలుగా కాయలు తెచ్చుకున్నా సరే కాయల కన్నా గింజలు ఒలిచిపెట్టుకొని బాక్స్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి. ఇంకా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనం మామూలుగా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము, ఇంకా ఎక్కువ రోజులు తినకుండా అలాగే ఉన్నాము, ఇప్పుడు గింజలు తినబుద్ధి కావడం లేదనుకున్నప్పుడు, లేకపోతే చిన్నపిల్లలకి గింజలు తినలేరు కాబట్టి జ్యూస్ ఇవ్వాలనుకునే వాళ్ళు ఇంకా ఇట్లా మిక్సీ వేసేస్తే ఏమవుద్దంటే గింజ అంతా కూడా మొత్తము స్మాష్ అయిపోయి కొంచెం వడగట్టడం కష్టం అవుద్ది, కొద్దిగా పలుకులుగా తగిలితే వాళ్ళు వామిటింగ్ సెషన్ లాగా చేస్తూ ఉంటారు. మా పిల్లలైతే గింజలతో మిక్సీ వేసిన టైంలో వామిటింగ్ లాగా చేసేవాళ్ళు అనమాట. సో ఇంకా ఇట్లా చేయండి. గిన్నె కానీ లేదంటే ఒక గ్లాస్ కానీ ఫ్లాట్ సర్ఫేస్ ఉండేది తీసుకొని మీరు ఇలా జాలి గంటలో వేసేసి ప్రెస్ చేస్తే మంచిగా మన గింజలు రసానికి రసం సపరేట్ అయిపోతుంది అనమాట. చాలా న్యాచురల్గా వచ్చేస్తుంది. మనకి మిక్సీతో పని లేకుండా న్యాచురల్గా జ్యూస్ తీసేయచ్చు అనమాట. చూడండి ఎంత జ్యూస్ వచ్చేసిందో. సో ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ఈసారి మీరు ఎప్పుడైనా జ్యూస్ చేయాలనుకున్నప్పుడు పిల్లలకి ఇవ్వాలంటే కనుక వాళ్ళకి ఇంకా ఎటువంటి తొక్కలు ఉండవు కాబట్టి చాలా లైట్గా తాగేస్తారనమాట. చాలా ఈజీగా కంఫర్ట్గా తాగుతూ ఉంటారు. చూడండి ఎంత జ్యూస్ వచ్చేసిందో ఆ కొన్ని గింజల నుండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కార్డ్బోర్డ్స్ అయితే మనము ఏవైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు వస్తూనే ఉంటాయి కదా, వాటిని మనం ఏం చేస్తాము, ఓపెన్ చేస్తాము, వేరే బాక్స్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఇవైతే డస్ట్లో పడేస్తాము. సో ఇలా డస్ట్లో పడేసే ముందు వీటిని కూడా ఒకసారి రీయూజ్ చేసేసుకొని పడేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఇవైతే మనకి చాలా స్పేస్ సేవింగ్ ఆర్గనైజర్స్గా, మంచి కంటైనర్స్ లాగా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట కిచెన్లో. ఇంకా మనకి ఎక్స్ట్రాగా స్పేస్ సేవ్ అవుతుంది ఇలాంటివి యూజ్ చేయడం వల్ల. ఇప్పుడు నేను ఎక్కడెక్కడ యూజ్ చేస్తాను 2-3 రకాలుగా మీకు చూపిస్తాను చూడండి. దీనిపైన కావాలంటే మీరు ఏదైనా మంచి కలర్ పేపర్ కానీ డిజైనర్ పేపర్ కానీ వేసుకోవచ్చు. అంటే మీకు ఇట్లా చూడడం బాగాలేదు అనుకుంటే. మామూలుగా నేనైతే ఇలాగే యూజ్ చేస్తున్నాను, ఆల్రెడీ పాతది చూపిస్తున్నాను చూడండి. దీంట్లో పాలపొడి ప్యాకెట్ ఉంటుంది కదా కట్ చేసింది, అలాగే ఎండు ద్రాక్ష, ఇలాంటి చిన్న ప్యాకెట్స్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఎక్కువగా అయిపోతాయి అనమాట. మనకి స్పేస్ అనేది సరిపోదు. అలాంటప్పుడు మనం ఇలా ఒక క్లిప్ పెట్టేసుకొని ఇక్కడ కూడా దీన్ని ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. పిల్లలవి చాక్లెట్స్ ఒకటి ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. లేదంటే మనం ఇలాంటి చిన్న ప్యాకెట్స్ కొనుక్కొచ్చుకుంటాం కదా, ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పెడితే ఇవి కింద పడిపోతూ ఉంటాయి అనమాట. ఇంకా వేరే మళ్ళీ ఏదైనా డబ్బాలో వేసి పెట్టాలి. ఒక్కోసారి ఏ డబ్బాలో పెట్టామో గుర్తుండదు, అవి వెతుక్కోవడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది. సో అట్లా కాకుండా ఇట్లా చిన్న ప్యాకెట్స్ అన్నీ కూడా ఇలాంటి వాటిలో వేసుకున్నామంటే ఇంకా కొన్ని ఏమైతే మనం కట్ చేసి ఓపెన్ చేసి పెట్టుకుంటాం కదా, అంటే కొంచెం వాడుకోవడానికి కట్ చేసిన మిగిలిన ప్యాకెట్ని ఏదైనా క్లిప్ పెట్టి పెట్టుకుంటూ ఉంటాము. అలాంటివైనా దీంట్లో పెట్టుకున్నామంటే అవి బయట పడిపోకుండా మంచిగా నీట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను నువ్వుల ప్యాకెట్ ఒకటి కట్ చేసింది ఉంది, అది సైడ్లో క్లిప్ పెట్టి పెట్టేశాను. అట్లా చూడడానికి గలీజ్గా ఉంటాయి కదా అట్లా ప్యాకెట్లన్నీ విడివిడిగా పెట్టేస్తే. అట్లా కాకుండా ఇలాంటిది ఒక డబ్బా పెట్టుకొని దాంట్లో వేసేసుకున్నామంటే ఆ కట్ చేసిన ప్యాకెట్లన్నీ ఒకటే దగ్గర ఉంటాయి కాబట్టి మనం తీసుకునేదానికి చూసేదానికి బాగా ఈజీగా ఉంటుంది. లేదంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి మెడిసిన్ కానీ లేదంటే ఏంటి అన్నా ఇలాంటి సిరప్ బాటిల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా,
ఇవైనా కూడా బయట పెట్టామంటే కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంటాయి, ఇంకోటి డస్ట్ పడుతూ ఉంటాయి, వాటి కింద ఏదైనా కాలినా కూడా కిందంతా కూడా మరకలుగా అవుతూ ఉంటాయి. అలా లేకుండా ఇలాంటి బాక్స్లలో పెట్టేసుకొని మనం పెట్టుకున్నామంటే మంచిగా మనకి అవి డస్ట్ పట్టకుండా ఉంటాయి. వాటి నుంచి ఏదైనా బయటికి రిలీజ్ అయినా కూడా అది దాంట్లోనే ఉండిపోతుంది, కింద పెట్టిన అదంతా స్పేస్ అంతా కూడా గలీజ్ అవ్వకుండా ఉంటాయి. తీసుకోవడం ఈజీ, పెట్టడం ఈజీగా ఉంటుంది అనమాట. స్పేస్ సేవింగ్ చాలా ఈజీ, తక్కువ అయిపోతుంది అనమాట. మనం ఇంట్లోకి స్క్రబ్బర్స్ అయితే తెచ్చుకుంటాం కదా, కొంచెం ఎక్స్ట్రాగా తెచ్చి పెట్టుకుంటాము. సో అలాంటి స్క్రబ్బర్లు కానీ, లిక్విడ్ బాటిల్స్ కానీ, లేకపోతే షాషులు కానీ ఇలాంటివన్నీ కూడా దీంట్లో వేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు. చూడడానికి గలీజ్గా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి సోప్ బాక్స్లు అయితే సోప్ అయిపోయాక మనం వీటిని ఏం చేస్తాం, పడేస్తూ ఉంటాము. పడేసే ముందు వీటిని కూడా ఒకసారి రీయూజ్ చేసేసుకోవచ్చు. ఎలాగంటే ఇవైతే కొంచెము మంచిగా ఇట్లా కంటైనర్ లాగా ఉంటాయి కదా మూతతో పాటు, సో క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంటాయి, మరీ పతలాగా ఏమి ఉండవు. కాబట్టి వీటిని కూడా మనము మంచిగా కిచెన్లో ఒక ఆర్గనైజర్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలాగా చేసేసుకోండి. దీనికైతే కింద పార్ట్లో ఇక్కడ చూపిస్తున్నట్టుగా హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట. మనకి వాటర్ అంతా వెళ్ళిపోవడం కోసము ఇలా హోల్స్ పెట్టేసుకున్నాను. ఏదైనా ఒకటి తీసుకొని మనం వేడి చేశారంటే ఆటోమేటిక్గా చాలా సింపుల్గా హోల్స్ పడిపోతాయి. ఇంకా ఇక్కడ కింద పెట్టుకున్న తర్వాత సైడ్లో కూడా హ్యాంగింగ్ చేసుకునే దానికోసం అనమాట ఇలాగా ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి రెండు వైపులా కూడా ఇలా హోల్స్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ పైన లిడ్కి కూడా 2 హోల్స్ వేసేసుకోవాలన్నమాట. ఇవి మరీ పెద్దగా ఏం అవసరం లేదు, అలాగని మరీ చిన్నవి కాదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా కాటన్ థ్రెడ్ కానీ, లేదంటే మనకి పిల్లలకి షార్ట్స్కి ప్యాంట్లకి థ్రెడ్స్ వస్తూ ఉంటాయి కదా, అవైనా పర్వాలేదు, మీరు ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోండి. ఇదే ఉండాలని ఏం లేదు, కాకపోతే కొంచెం స్టిఫ్గా ఉండాలా, ఇంకోటి తొందరగా తెగిపోకుండా ఉండేది ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 2 ముళ్ళు వేస్తున్నాను. అంటే అక్కడ హోల్ పెట్టిన దాంట్లో నుండి ముడి జారి రాకుండా తాడు అనేది స్టిఫ్గా ఉండడం కోసం వేశాను. ఇప్పుడు అక్కడ ముడి దగ్గరగా అది స్టిఫ్గా నిలబడుతుంది అనమాట. దాంట్లో నుంచి ఇక్కడ మూతలో నుండి మళ్ళీ ఈ వైపుకి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసుకోవాలి. ఈ పక్క కూడా లాస్ట్లోకి ముడి వేసేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి హ్యాంగింగ్ లాగా ఉంది చూడండి, ఇలాగా ఉండాలి. ఇక్కడ మూతలో నుండి జాయింట్ ఎందుకు పెట్టాననేది ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఈ బయట పక్క అయినా కానీ, లేదంటే ట్యాప్లో నుంచి తీసుకొని వెనక వైపు నుంచి అయినా పెట్టేసుకోవచ్చు, హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలాంటి స్క్రబ్బర్స్ అయితే మనం బయట పెడితే కొంచెం చూడడానికి గలీజ్గా ఉంటుంది కదా, సో ఇట్లా వేసుకునే టైంలో దీంట్లో పెట్టేసుకుంటే కింద హోల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో వాటర్ ఉన్నా కూడా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి, లోపల డ్రై అవుతూ ఉంటాయి. మనము పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉండాలి అని నేను మూతకి కూడా హోల్స్ పెట్టాను అనమాట. మూతని ఇలా పైకి లేపొచ్చు, మనం తీసుకుని మళ్ళీ మూతని క్లోజ్ చేసేసుకోవచ్చు. అక్కడ మనకి స్క్రబ్బర్లు ఉన్నాయి అనేది కూడా అంత తెలియకుండా ఉంటుంది అనమాట, నీట్గా ఉండిపోతుంది అది ఒక బాక్స్ లాగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి పౌచెస్ వస్తూ ఉంటాయి కదా, ఇవైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, స్మూత్ క్వాలిటీతో ఉంటాయి అనమాట. వీటిని మనము మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు. అంటే ఇంకా ఎన్ని తెచ్చుకుంటే అన్నని కాదు, మనమైతే ఎక్కువగా చెత్తకి వాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే లిక్విడ్తో ఉండే చెత్త వేసినా కూడా దీంట్లో నుంచి అయితే బయటికి రాకుండా చాలా బాగా కన్వీనెంట్గా ఉంటుంది అనమాట, మంచిగా యూజ్ అవుతాయి చెత్తకి. ఇంకా అలానే కాకుండా మనము దీన్ని ఇంకొక కిచెన్లో కూడా కొన్ని పర్పస్లలో దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ముందైతే ఎడ్జెస్లో కట్ చేసి దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేశాను. అంటే ఒకటే లేయర్ మిడిల్లోకి ఫోల్డ్ చేశాను, ఇంకొక లేయర్ని ఇలా క్రాస్గా చేశాను అనమాట. మీరు గమ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడ పిన్స్ కొట్టేస్తున్నాను చూడండి, గమ్ ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ లేదనేసి. ఇలా పిన్స్ కొట్టినా కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ వెనక పార్ట్ జాయింట్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది కదా, కొంచెం మందంగా ఉంటుంది అనమాట అక్కడ లేయర్, అది పట్టుకునే దానికి చాలా హ్యాండిల్కి చాలా బాగుంటుంది అనమాట, అంత ఈజీగా తెగిపోకుండా ఉంటుంది అనమాట. మనం ఎంత వెయిట్ పెట్టినా సరే మంచిగా స్టిఫ్గా నిలబడుతుంది. ఇలా హ్యాంగ్ చేసుకుంటే మనకి కిచెన్లో టవల్స్ నాప్కిన్స్ ఎక్కువగా ఉంటాయి, అవి వాష్ చేసి ఒక దగ్గర యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా అయినా వాడుకోవచ్చు. లేదంటే సీజర్స్, లైటర్స్ ఇలాంటివి ఉంటాయి, అవైనా వాడుకోవచ్చు. లేదంటే మన దగ్గర మామూలుగా కుక్కర్ లిడ్స్ ఉంటాయి కదా, కుక్కర్ విజిల్స్, ఇలాంటి చిన్న ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో స్టోర్ చేసేసుకోవచ్చు. మనకి టైంకి ఈజీగా దొరుకుతాయి అనమాట ఇలా ఉన్న టైంలో. లేదు అంటే కనుక మనం బయట బట్టలు ఆరేస్తూ ఉంటాం కదా, బట్టలకి అయితే క్లిప్స్ కంపల్సరీ పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి క్లిప్స్ కోసం కూడా దీన్ని చాలా బాగా యూజ్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియోలో ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మనమైతే ఇంట్లో పసుపు కుంకుమ అయితే కంపల్సరీగా పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇవి ఉండడం కూడా శుభసూచకం కాబట్టి కంపల్సరీగా పెట్టుకోవాలి. గిన్నెలు అయితే ఖాళీగా ఉండకూడదు, కుంకుమ బరిణెలు కానీ ఇలా కుంకుమ గిన్నెలు కానీ నిండుగా ఉండాలి. సో ఇంకా ఇలా పెట్టుకునే టైంలో పసుపుకి కుంకుమకి అనేది తొందరగా పురుగు పడుతూ ఉంటుంది. ఇంకా పసుపుకి ఇంకా ఈ సీజన్లో అయితే ఇంకెక్కువగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పురుగు అనేది ఎలా ఉందో. ఇక్కడ ఈ కుంకుమ అనేది నేను కుంకుమార్చన చేసుకున్న కుంకుమ, సో ఇంకా దీన్నే బొట్టుగా పెట్టుకుంటూ ఉంటాము. కానీ చూడండి పురుగు అనేది ఎలా ఉందో, ఇది ఒకటి పైకి కనిపిస్తుంది కాబట్టి మీకు చూపించగలిగాను, కానీ లోపలికి కూడా ఉంటాయి. సో ఇంకా ఈ కుంకుమ అయితే నేను దీంట్లో నుంచి తీసుకొని కుంకుమార్చన చేసిందే, అది సపరేట్ ఇది సపరేట్ కాదు, రెండు ఒకటే. దాంట్లో నుంచి తీసుకొని దీంట్లోకి వేశాను. కానీ ఇక్కడ కుంకుమని గమనించండి మీరు, ఇదైతే అసలు పురుగు అనేది లేదు, ఎక్కడ చిన్న చిన్న ఉండలుగా కూడా లేకుండా ఉంది చూడండి. కుంకుమ కానీ పసుపు కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఆ కుంకుమ ఇది దీంట్లో పోసిన రోజే దాంట్లో కూడా పోసాను అనమాట. కానీ దాంట్లో పురుగు లేదు, దీంట్లో ఉంది. ఎందుకంటే ఈ కుంకుమార్చన చేసిన కుంకుమని నేను పక్కకు పెట్టేసుకొని ఉన్నాను, దాంట్లో మాత్రము ఈ పచ్చకర్పూరం యాడ్ చేశాను అనమాట. ఆ రోజే దాంట్లో కూడా యాడ్ చేసి నింటే సరిపోయిండు, నేను దాంట్లో వేయలేదు, అది పక్కకు ఉండింది. సో ఇంకా దీంట్లో రెగ్యులర్గా బయట ఉంటుంది కాబట్టి
కాబట్టి పురుగు వస్తుందని పచ్చకర్పూరం యాడ్ చేశాను. ఇప్పుడు చూస్తే చూడండి దాంట్లో పురుగు ఉంది, దీంట్లో లేదు. ఈ పచ్చకర్పూరంని ఇలా పౌడర్గా చేసుకొని పసుపులో కానీ కుంకుమలో కానీ కలుపుకున్నారంటే అస్సలు పురుగు రాదు. మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను, ఇదే పురుగు ఉంటుంది. మీకు అందరికీ కూడా ఐడియానే ఉండి ఉంటుంది. చూడండి పచ్చకర్పూరం అనేది చాలా మంచి సువాసనతో ఉంటుంది, చాలా న్యాచురల్గా తయారయ్యేది. మీ దగ్గర అది అవైలబుల్ లేకపోతే ఈ కర్పూరమైనా కలపండి, కానీ ఇది 100% జెన్యూన్ కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన హ్యాండ్ బ్యాగ్స్ కానీ పిల్లల స్కూల్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ ఇలాంటివి అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా పిల్లలైతే స్కూల్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ అయితే రోజు వాడుతూ ఉంటారు కదా. సో ఒక్కొక్కసారి అవి వాటి జిప్ అనేది టైట్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు సడన్గా లాగడము, గట్టిగా లాగడం చేశారంటే అవి విరిగిపోయే ఛాన్సెస్, లేదంటే జిప్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మీకు ఎప్పుడైనా మీరు క్యారీ పెట్టే టైంలో కానీ, లేదంటే వాళ్ళు ఇలా టైట్గా ఉందని చెప్పిన టైంలో ఈ ఒక్క చిట్కా పాటించండి. ఇంకా వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది రాదు, చాలా స్మూత్గా వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఇలాగే వదిలేస్తే ఇక్కడ ఇది టైట్ అయిపోయి కొంచెం చిల్లు వచ్చినట్టు, రెస్ట్ వచ్చినట్టు కూడా అవుతూ ఉంటాయి, అలాగే వదిలేస్తే వాడకుండా. సో దానికోసం అయితే ఇక్కడ వ్యాజ్లైన్ తీసుకున్నాను. సో ఈ వ్యాజ్లైన్ అనేది మనకి మంచిగా గ్రీజ్గా పనిచేస్తుంది కదా. సో దానికోసం ఆ మొత్తం జిప్ అంతా పూయాల్సిన పని లేదు. ఇది జస్ట్ ఇక్కడ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ స్టార్టింగ్ పాయింట్లో పూసేసి మనము కొద్దిసేపు జిప్ని కొద్దిసేపు ఇలాగా అనాలన్నమాట, జిగ్జాగ్ చేసినట్టుగా దాన్ని కొద్దిసేపు మనం అనడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యాజ్లైన్ అనేది మొత్తం దానికి అంటుకుంటుంది, ఆ జిప్కి అంటుకుంటుంది. అది ఫ్రీగా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లోపల ఏదైనా రఫ్గా ఉన్నా, లేదంటే కోటింగ్ లేసిపోయినా కూడా అది కొంచెం టైట్గా వస్తూ ఉంటుంది, పట్టుకున్నట్టుగా వస్తూ ఉంటుంది. అక్కడ కొంచెం డస్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి ఇవైతే కొద్దిగా బూడిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అట్లాంటి ఛాన్సెస్ లేకుండా చూడండి వ్యాజ్లైన్ అనేది చాలా బాగా ఫ్రీగా మూవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా వచ్చేస్తుందో. సో ఇంకా ఇదైతే చాలా టైట్గా ఉండింది ముందు, ఇప్పుడు చాలా ఫ్రీగా అయిపోయింది. ఇలా ఎడ్జెస్లో అంటే సరిపోతుందనమాట. ఇక్కడ 2 జిప్లు ఉంటాయి కదా వీళ్ళకి, 2 జిప్లకి ఆ పక్క ఈ పక్క కొంచెం ఎడ్జెస్లో అప్లై చేసి ఇలా పెట్టారంటే మీకు ఇది వ్యాజ్లైన్ పూసినట్టుగా కూడా తెలియదు. కొద్దిసేపు మీరు ఇలా అన్నారంటే ఆ వ్యాజ్లైన్ ఉన్నట్టు కూడా అనిపించదు, దాంట్లో కలిసిపోయి ఉంటుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, లగేజ్ బ్యాగ్స్ కానీ ఏవైనా కూడా ఇలా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఇక్కడ ఒక కాటన్ కర్చీఫ్ తీసుకున్నాను నేను. మీ దగ్గర కాటన్ కర్చీఫ్ కానీ, లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ పలుచగా ఉండేది ఏదైనా పర్వాలేదు, ఒక క్లాత్ తీసుకొని దాంట్లో మీరు రెగ్యులర్గా బట్టలకి ఏదైతే సర్ఫ్ యూస్ చేస్తారో, అంటే పౌడర్ యూస్ చేసే వాళ్ళ కోసం అనమాట ఇది. సో అట్లా యూస్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ దీంట్లో కర్చీఫ్లో వేసేసుకొని దీన్ని క్రాస్ మోడ్లు వేసుకోండి, అంటే ఆ పక్క ఈ పక్క కలిపి వేస్తాం కదా, అలాంటి ముడి వేసేసుకొని దీంట్లో అయితే టాప్ లోడ్ మిషన్స్ ఉంటాయి కదా, అంటే ఫ్రంట్ లోడ్ కాకుండా టాప్ లోడ్ ఉండే వాళ్ళకి ఇలా మధ్యలో బట్టల మీద వేయాల్సి వస్తూ ఉంటుంది. అలా వేసినప్పుడు ఏమవుతుందంటే అది ఒక్కోసారి వాటర్లో కరిగే లోపే కింద డ్రమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా, అంటే మనం సరుపు వేసినంత కూడా బట్టలకి మంచిగా యూజ్ అవ్వాలంటే ఇలా కట్టి వేయండి. అది వాటర్తో తీసుకుంటున్నప్పుడు కొద్దిగా మనకి బయటికి వస్తూ ఉంటుంది కాబట్టి మొత్తం అన్నిటికీ కూడా అన్ని బట్టలకి కూడా సర్ఫ్ తగిలే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇలా వాటర్లో కలిసి అది మెల్ట్ అయ్యి మొత్తం కలిసిపోయినట్టుగా వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే పోపుల డబ్బాలు చాలా వరకు అందరూ కూడా యూజ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అదొకటి తీసుకోవాలంటే కష్టం కాబట్టి అన్నీ ఒక దాంట్లో పోసుకుంటే ఈజీగా ఉంటాయని దాదాపు అందరి ఇళ్ళల్లో కూడా ఉంటూనే ఉంటాయి కదా. సో వీటిని అయితే మనము ఎక్కువగా కడగకుండా దాంట్లో అయిపోయినప్పుడు పోసుకుంటా అట్లే మెయింటైన్ చేస్తే పురుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇట్లాంటి సీజన్లో అయితే ఇంకా పప్పులన్నీ మెత్తగా అయిపోతూ ఉంటాయి, పురుగు తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. సో అట్లా కాకుండా ఎప్పుడైనా ఒకసారి మీరు ఫ్రీగా ఉన్న టైంలో ఇలా బాక్స్ని మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని కొద్దిసేపు ఎండలో ఆరబెట్టుకోండి. ఎండ లేదు అనుకుంటే కనుక స్టవ్ మీద పెట్టేసి కాసేపు హీట్ చేయండి. ఇలా మంచిగా అవి కొద్దిగా డ్రై అయిపోయినట్టుగా ఉండాలన్నమాట, మరి వెట్గా లేకుండా. ఇంకా తర్వాత మీరు దాంట్లో ఏమేమి ఐటమ్స్ వేసుకుంటారో అవన్నీ కూడా ఫ్రెష్గా నింపేసుకోండి. ఒకవేళ పాతవి ఉన్నా కూడా కొద్దిగా క్లీన్ చేసుకున్నట్టు కానీ అడుగునవి వేయకుండా పైనగా వేసుకోండి ఇలాగా. ఇంకా నేనైతే ఇక్కడ జీలకర్ర ఆవాలు ఎక్కువగా యూజ్ చేస్తాను. మామూలుగా మిగతా శనగపప్పు, మినపప్పు ఎప్పుడన్నా ఒకసారి కానీ ఎక్కువగా అయితే జీలకర్ర ఆవాలు ఎక్కువగా వేసుకుంటాను కాబట్టి అవి రెండు గిన్నెలలో వేసుకుంటాను అనమాట. ఇంకా మీరు ఏవేవి వేసుకుంటారో అవన్నీ వేసుకోండి. ఇక్కడ ఇవి ఇట్లా వేసుకోవడం ఒకటే కాకుండా పురుగు పట్టకుండా కూడా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా ఎండుమిరపకాయలు కూడా పోపులో వేస్తాం కాబట్టి ఇంక ఇది ఒక గిన్నెలో వేసాను అనమాట. ఇంకా మనకి ఇవి ఇలాగే మెత్తగా ఉన్నప్పుడు కొంచెం పురుగు వచ్చేస్తూ ఉంటాయి, పప్పులు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా పురుగు అనేది వస్తూ ఉంటుంది. సో ఆ పురుగు వచ్చి జీలకర్ర ఆవాలు కూడా కొంచెం ఉండలు కట్టినట్టుగా అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే జస్ట్ చిటికెడు సాల్ట్ని ఇలా పైన చిలకరించండి. మనం ఇవన్నీ కూడా కర్రీస్లోనో టిఫిన్స్లోనో వేసుకుంటాం, అన్నీ కూడా ఉప్పు వేసి వండుకునే వంటల్లోనే ఇవి వాడతాం కాబట్టి ఉప్పు వేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఒకసారి ఉప్పు వేసి ఇలా చూడండి, మీకు పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. మీరు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. ఇదైతే నాకైతే చాలా బాగా వర్కౌట్ అయిందని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మీరు ఒకసారి ఒక 1 వీక్ కంటిన్యూగా ట్రై చేయండి. మీకు వర్కౌట్ అవ్వకపోతే స్కిప్ చేసేయండి. సో ఇదైతే నాకు వర్కౌట్ అయిందని మీకు వర్కౌట్ అవ్వాలని అట్లని కాదు, నేను చెప్తున్నాను. ఎవరైనా చేసుకునే ఉద్దేశం ఉన్నా, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చేసుకోండి. ఇక్కడ అన్నం వండుతాం కదా, మనము అన్నం వండిన తర్వాత గిన్నెని పక్కకు తీసే టైంలో కానీ, లేదంటే ఇంకా అన్నం వండిన వెంటనే పక్కకు తీయకపోయినా తినడానికి అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి టైంలో
ఇక్కడ చూడండి కొంచెం అన్నం తీసుకొని అదే మంట మీద అన్నం వండిన మంట మీద వేసేసి ఒక 2-3 డ్రాప్స్ నెయ్యి వేసి సమర్పయామి అనండి. అంటే మనం అగ్నికి సమర్పిస్తున్నట్టు అనమాట. ఇలా వేసుకొని సమర్పయామి అనండి. మీరు ఒక వారం రోజులు కంటిన్యూగా ట్రై చేసి మీకు ఏదైనా మంచి రిజల్ట్స్ కనిపించాయి అనుకుంటే నెక్స్ట్ ట్రై చేయండి, లేదంటే లైట్ తీసుకోండి. నాకైతే వర్కౌట్ అయింది కాబట్టి మీ అందరికి షేర్ చేస్తున్నాను. మన ఇళ్ళలో అయితే దాదాపు కూడా ఇలాంటి వేస్ట్ అయిపోయిన టాబ్లెట్స్ అంటే ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి టాబ్లెట్స్ పారాసెటమాల్ కానీ, సారిడాన్ కానీ, లేకపోతే ఇంకా కోల్డ్ యాక్ట్ కానీ ఇలాంటివి అయితే ఎప్పుడో ఒకసారి అవసరం వస్తాయనేసి మనమైతే కొన్ని స్ట్రిప్స్గా తెచ్చిపెట్టుకుంటా ఉంటాము. అంటే వాటి అవసరం ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు కాబట్టి తెచ్చిపెట్టుకుంటా ఉంటాము. సో ఇంకా రెగ్యులర్గా వేసుకునే టాబ్లెట్స్ ఏదైనా కోర్స్గా యూజ్ చేసే టాబ్లెట్స్ అంటే అవి టైం టు టైం అయిపోతూ ఉంటాయి, కానీ ఇలాంటివి ఎక్స్పైరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇంకా వాటిని ఏం చేస్తాం, మనము యూజ్ చేసుకున్న రోజులు యూజ్ చేస్తాము, ఎక్స్పైరీ అయిపోయి అనేసి తీసుకుపోయి డస్ట్బిన్లో పడేస్తాము. సో ఆ డస్ట్బిన్లో పడేయకుండా వీటితో కూడా మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. అంటే కడుపులోకి తీసుకోకపోయినా కూడా చాలా రకాలుగా వీటిని అయితే మనం యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. మనం కొన్ని చోట్లలో హైజీన్గా ఉండడానికి, బ్యాక్టీరియా ఫంగల్ ఫ్రీ ఉండడానికి వీటిని అయితే మనం యూజ్ చేసేసుకోవచ్చు. సో వాటిని ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఒక టాబ్లెట్ తీసుకుంటున్నాను. నేను చూపిస్తున్నట్టు పారాసెటమాల్ టాబ్లెట్ ఇదే తీసుకోవాలని ఏం లేదు. టాబ్లెట్స్ అన్నింటిలో కూడా సేమ్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఏ టాబ్లెట్ అయినా పర్వాలేదు, ఇదే అని ఏం లేదు. ఒక టాబ్లెట్ తీసుకున్నాను, ఇది పెద్ద సైజులో ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను. ఆ టాబ్లెట్ అనేది వాటర్లో చూడండి ఎలా మెల్ట్ అవుతుందో. సో ఇంకా ఇక్కడ దీంట్లో నేను ఒక స్పూన్ టీ పౌడర్ వేస్తున్నాను. ఆ టీ పౌడర్ వేసిన క్లిప్ అనేది మిస్ అయిందనమాట. సో దానికోసం మళ్ళీ ఇక్కడ నేను టీ పౌడర్ చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఈ టీ పౌడర్ ఆ స్పూన్తో వేసాను. సో ఇంకా ఇది ఒక పొంగు వచ్చేదాకా మనము దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే టీ పౌడర్లో ఉండే ఎగ్జాక్ట్ అన్నీ కూడా దాంట్లో వాటర్లోకి రావాలంటే అది మరగాలి కాబట్టి. సో ఇక్కడైతే టీ పౌడర్ని నేను ఒక పొంగు వచ్చేదాకా మరిగిస్తున్నాను. సో ఇది ఇక్కడ మనకి ఇలా వచ్చినప్పుడు మంచి సొల్యూషన్ రెడీ అయిపోతుంది అనమాట. తర్వాత దీనిని ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇది పూర్తిగా చల్లగయ్యేదాకా ఉండిచ్చేసుకోండి. తర్వాత దీనిని ఒక స్ట్రైనర్తో వడకట్టేసుకోవాలి, ఎందుకంటే టీ పౌడర్ ఉంటుంది కాబట్టి వడకట్టేసుకోవాలన్నమాట. తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్ కానీ, లేదంటే మీ దగ్గర స్ప్రే బాటిల్ అవైలబుల్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ బాటిల్కి వేసేసుకొని పైన మూతకి హోల్స్ చేసేసుకోండి. అదైనా స్ప్రే లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇంకా దీన్ని ఎలా యూజ్ చేస్తాము అంటే, మనకైతే కిచెన్ దగ్గర నైట్లో మనము అన్ని గిన్నెలన్నీ కడిగి పెట్టేసుకున్న తర్వాత ఇంకా పడుకునే టైంలో ఇలా ఒకసారి దీనంతా కూడా స్టవ్ మీద, చుట్టుపక్కల, కింద, కిచెన్ టాప్ మీద మొత్తం కూడా దీన్ని స్ప్రెడ్ చేసేసుకొని ఒక క్లాత్ తీసుకొని మంచిగా తుడిచేసామంటే మనకి ఇక్కడ బల్లలు, బొద్దింకలు, ఇంకా అలాగే కాక్రోచ్లు చిన్న పిల్లలుగా ఉంటాయి కదా, అలాంటివి ఈ కెమికల్ వాసనకి ఈ కొంచెం ఇది హాట్గా ఉంటుంది కదా, సో ఈ స్మెల్కి అనేవి అవి దరిదాపుల్లోకి రావు. మనకి కొంచెం హైజీన్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనము అన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టుకుంటూ ఉంటాము. ఇక్కడ మనం మార్నింగ్ లేసిన దగ్గర నుంచి అన్ని కట్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి కొంచెం ఇది హెల్తీగా ఉన్నట్టుగా ఫీల్ ఉంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లో ట్యాబ్లెట్ యూజ్ చేసాము. ఆ ట్యాబ్లెట్ కొంచెం స్మెల్గా ఉంటుంది కదా, దాంతోపాటు కాఫీ డికాషన్ అది కూడా ఘాటుగా ఉంటుంది అనమాట. సో ఈ స్మెల్కి అయితే ఇవి దరిదాపుల్లో రావు కాబట్టి మనము హ్యాపీగా మిగతా పనులన్నీ మంచిగా చేసుకోవచ్చు అనమాట. కొంచెం మనకి హైజీన్గా ఉంటుంది, ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా బాగుంటుంది అనమాట. సో దీన్ని ఇదే రకంగా కాకుండా మనము మనీ ప్లాంట్స్, లక్కీ ప్లాంట్స్ ఇలాంటివి పెంచుకుంటూ ఉంటాం కదా, ఆ ప్లాంట్స్కి కొంచెము ఏదైనా పురుగు పట్టినట్టు ఆకులు మచ్చలుగా రావడము, పండిపోయి రాలిపోవడం ఇలాంటివి జరగకుండా, ఇంకా అలాగే ఈ సీజన్లో అయితే కొంచెం బూజు పురుగులు లాంటివి తెల్లగా, కరివేపాకుకి ఇలాంటి పూల మొక్కలకి అయితే తెల్ల బూజు లాంటిది వస్తూ ఉంటుంది. సో వాటి నుంచి అయితే మనకి పెస్ట్ కంట్రోల్ లాగా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనకి చెట్లు, పూల చెట్లు అయినా పండ్ల చెట్లు అయినా సరే మంచిగా కాపు రావడానికైనా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని వాటర్ తీసుకున్నాను. ఇలా కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలోకి కానీ, లేదంటే ఒక బకెట్లోకి కానీ వాటర్ తీసుకొని దాంట్లో ఒక టాబ్లెట్ వేసాను. టాబ్లెట్తో పాటు కొంచెం కంఫర్ట్ వేసాను అనమాట. కంఫర్ట్ ఏంటంటే స్మెల్ కోసము. టాబ్లెట్ అనేది కొంచెం వేరే స్మెల్ వస్తుంది కదా, సో ఆ స్మెల్ లేకుండా, అది తెలియకుండా మనకి మంచిగా సువాసన రావడం కోసం నేను ఇక్కడ కంఫర్ట్ యూజ్ చేశాను. సో ఇదంతా కూడా టాబ్లెట్ అంతా కూడా మంచిగా వాటర్లో మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకొని, తర్వాత దేనికోసం అంటే పిల్లలు అయితే రెగ్యులర్గా షూస్, సాక్స్లు యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో యూనిఫామ్ కూడా రెగ్యులర్గా అవే వేసుకుంటూ ఉంటారు. అంటే డే బై డే ఒకటి రెండు ఉంటాయి కాబట్టి అదొక రోజు ఇదొక రోజు వేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి కదా వాళ్ళకి. సో అవి ఏంటంటే మనం నార్మల్గా వాష్ చేస్తూ ఉంటాము. అండర్వేర్స్ కానీ, బనియన్స్ కానీ, ఇలా సాక్స్లు కానీ నార్మల్ వాష్ చేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు ఎప్పుడైనా వాళ్ళకి ఒక రోజు 2 రోజులు హాలిడేస్ వచ్చిన రోజు ఏం చేస్తారంటే కొంచెం వేడి నీళ్ళు తీసుకొని ఇలా టాబ్లెట్ కొంచెం కంఫర్ట్ వేసేసి, వాష్ చేసినవైనా పర్వాలేదు, వాష్ చేయకపోతే దీంట్లో మిషన్ లిక్విడ్ కూడా వేసేసుకొని నానబెట్టేసుకోండి. ఇంకా ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మీ టైంని బట్టి కొంచెం సేపు వాటిని అలా నానబెట్టుకున్నారంటే వాళ్ళకి ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా, వాళ్ళకి మంచిగా చెమట వాసనకి కొంచెం బ్యాక్టీరియా ఫామ్ అయినట్టు అట్లా ఉంటాయి కదా, సో అలాంటివి లేకుండా మంచిగా వాళ్ళకి అవి హైజీన్గా ఉండడానికి బాగా వర్కౌట్ అయ్యేది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడైనా ఒకసారి ఒక 1 మంత్కి ఒకసారో లేదంటే 15 డేస్కి ఒకసారో మీ వీలుని బట్టి అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. వాళ్ళకైతే మంచిగా మనము కేర్ తీసుకున్న వాళ్ళం అవుతాము. నెక్స్ట్ ఈ వాటర్ వచ్చేసి ఇలా వాష్ బేసిన్లో కానీ ఇక్కడ మనము యూజ్ చేసే ఏరియాస్లో పోసుకున్నామంటే స్మెల్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి మిక్సీ గిన్నెలు అయితే వాడగా బ్లేడ్ అనేది షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది కదా, సో దానికోసం అయితే మనం స్పెషల్గా ఏం చేయలేము. ఒకవేళ ఇంకా బాగా పాతగా అయిపోయినాయి అంటే కొత్తవి తీసుకోవడం తప్ప. సో అలాంటి వాటిని మనకి ఇంకా మనం మిక్సీ వేసుకునే టైంలో కొంచెం లేట్ అవుతూ ఉంటాయి, కొన్ని మెత్తగా అవ్వకుండా ఉంటాయి. సో దీన్ని షార్ప్నెస్ కోసం మనము ఇలాంటి అయిపోయిన టాబ్లెట్స్ కవర్స్ ఉంటాయి కదా, వాటిని అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, మరి పెద్దగా ఉండించుకోకూడదు. చూడండి ఇలాగ కట్ చేసిన దీన్ని బాగా ఒకసారి హై స్పీడ్లో తిప్పేసేయండి. కొద్దిసేపు ఒక 1 మినిట్ 2 మినిట్స్ తిప్పేశారంటే చూడండి అంతా కూడా ఎలాగ అయ్యాయో చూడండి, మొత్తం
మనం కట్ చేసిన పీసెస్ ప్లెయిన్గా ఉండేవి కదా, ఇవంతా రౌండ్గా వచ్చేసాయి చూడండి. అంటే ఇది బాగా తిరిగినాయి అనమాట. లోపల మనకి బ్లేడ్ షార్ప్ అవుతాయి అనమాట. మిక్సీ బ్లేడ్ అనేది చాలా బాగా షార్ప్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎంత చిన్న చిన్న పీసెస్గా వచ్చాయో. కాబట్టి ఒకసారి ఎవరైనా ఇలా మిక్సీతో ప్రాబ్లంగా ఉండేవాళ్ళు ఇలాంటి టాబ్లెట్స్ కవర్స్ అయితే మనకి దాదాపు అందరి ఇళ్ళలో ఉంటానే ఉంటాయి. అప్పుడప్పుడు ఒకటి యూజ్ అవుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి కదా. సో అలాంటి అయిపోయిన కవర్స్ని అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ని అయితే నార్మల్గా క్లీన్ చేస్తూ ఉంటాం స్క్రబ్బర్తో. కానీ ఇలాంటి వాటి దగ్గర ఇప్పుడు నేను దీంతో చేసి చూపిస్తాను చూడండి. మనకి చూడటానికి అది బాగానే ఉన్నట్టే అనిపిస్తూ ఉంది, కానీ దాన్ని తీస్తుంటే చూడండి ఎంత వస్తుందో ఆయిల్ జిడ్డు అనేది. నార్మల్గా స్క్రబ్బర్తో రుద్దితే పైన జిడ్డు అయితే పోతుంది, కానీ ఇట్లా మరీ బంకలాగా ఉండే జిడ్డుని మాత్రం అది తీసేయలేదు. ఇక్కడ చూడండి నేను ఎందుకంటే ఇవి లోపల కార్నర్స్లో దాకా స్క్రబ్బర్ పోదు, పైన పోతుంది. ఇలా ఎడ్జెస్లో చిన్న గ్యాప్స్లోకి పోవాలంటే కొంచెం కష్టమే కదా. సో అట్లాంటప్పుడు ఏంటంటే మంత్లీ వన్స్ కానీ మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండండి. దీనితో ఏంటంటే ఇది మంచిగా డీప్ క్లీన్ లాగా అయిపోతుంది అనమాట. మనకి మిగతా పార్ట్స్లో అంతా స్క్రబ్బర్తో క్లీన్ అయిపోయినా సరే ఇక్కడ మాత్రము ఇవి చిన్నగా ఉంటాయి, దీని దగ్గర అంత ఈజీగా క్లీన్ చేయలేం. కాబట్టి ఇలాంటి ట్యాబ్లెట్ని ఒకదాన్ని మంచిగా షార్ప్గా ఉండే స్టిఫ్గా ఉండేదాన్ని తీసుకొని మీరు చేశారంటే చూడండి ఇక్కడ ఆయిల్ జిడ్ అనేది ఎలా వస్తుందో. సో మనకు మంచిగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఈ కార్నర్స్లో అంతా స్క్రబ్బర్ పోదు కాబట్టి ఇది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఎంత చిన్న గ్యాప్లోకైనా ఈజీగా వెళ్తుంది. సో దాన్ని అంతా కూడా తీసేస్తుంది అనమాట. మనకి ఇది స్టిఫ్గా ఉండడం వల్ల, షార్ప్గా ఉండడం వల్ల అది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఆ బంకగా ఉండేదంతా కూడా జిడ్ అంతా కూడా బాగా నీట్గా లేయర్స్గా లేసి వచ్చేస్తుంది చూడండి. సో ఇక్కడ మనకి స్టవ్ అనేది డీప్ క్లీన్ లాగా అయిపోతుంది అనమాట. ఇలా క్లీన్ చేసుకున్న టైంలో ఒకసారి ఇలా ఎవరైనా ఉంటే కనుక ఇలా దీంతో ట్రై చేయండి. ఇవి ఎట్లాగో పడేసేటివే కాబట్టి ఒకసారి ఇలా మనం క్లీన్ చేసుకొని పడేసుకున్నామంటే ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ కవర్స్ అంత ఈజీగా మనకి పనికిరావు అని పడేయకుండా ఒకసారి అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి చిన్న ఐటమ్స్కి. నెక్స్ట్ వచ్చేసి సీజర్స్ కానీ నెయిల్ కట్టర్స్ కానీ కొంచెం మొండిగా అయిపోతూ ఉంటాయి, అంటే కట్ అవ్వకుండా ఉంటాయి. మనకి సీజర్ కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కిచెన్లో. నెయిల్ కట్టర్స్ వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇవి మొండిగా అయిపోయాయంటే కొత్తవి కొనుక్కొచ్చుకుంటాము. అట్లా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. సీజర్స్ని ఇట్లా కట్ చేసి ఇవి టాబ్లెట్స్ కవర్స్ అనేవి కట్ చేయడం వల్ల సీజర్ అనేది షార్ప్నెస్ వస్తుంది అనమాట. ఇంకా నెయిల్ కట్టర్ని కూడా చూడండి ఇలా పెట్టి దీన్ని కట్ చేస్తున్నట్టుగా చేయడం వల్ల చాలా షార్ప్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది అవునా కాదా అనేది. ఇవైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అయిపోయిన టాబ్లెట్స్ కవర్స్తో ఇవి ఇలా చేయడం వల్ల వీటికైతే షార్ప్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో ఒకసారి ఇలాగా ట్రై చేయండి. మన ఇంట్లో సీజర్స్, చాకులు, నెయిల్ కట్టర్స్ ఇలాంటివి అయితే ఉంటూనే ఉంటాయి. మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటాం. ఎంత షార్ప్గా కట్ అవుతుంది చూడండి నెయిల్స్. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే మామూలుగా సింక్ దగ్గర కానీ, వాష్ బేసిన్ కానీ, లేదంటే బాత్రూంలో లెట్రిన్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మామూలుగా నార్మల్గా క్లీన్ చేస్తూ ఉంటాము. కానీ అవి మనకి బ్యాక్టీరియా మొత్తం తీసేయడానికి అంత యూజ్ అవ్వవు. ఇలాంటి ట్యాబ్లెట్స్ ఏంటంటే కొంచెము వీటిలో కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇవి మనము ఇట్లా యూజ్ చేయడం వల్ల మనకైతే బ్యాక్టీరియా ఫ్రీ, ఫంగల్ లేకుండా మనకి హైజీన్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇట్లా ఏవైనా 2-3 రకాల ట్యాబ్లెట్లు తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ట్యాబ్లెట్ అయితే కలర్ ఇది వచ్చేసింది అనమాట. సో సింక్లో అయితే మనకి కొంచెము బొద్దింకలు తిరగడము, లేదంటే లోపల నుంచి ఏమైనా పురుగులు లాగా రావడము, మనం అంతా కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం కాబట్టి దాంట్లో ఆటోమేటిక్గా బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది. మనం ఏమైనా పిల్లల క్యారీలో అవి ఇవి సింక్లో పెడతా ఉంటాము, చిన్న స్పూన్లు పెడతా ఉంటాము. సో అందుకోసము దాంట్లో నుంచి మనకి ఎలాంటి బ్యాక్టీరియా మనకి రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా చేయండి. ఇవి వేస్ట్గా పడేసే బదులు ఇలా చేయండి. లెట్రిన్ పిట్లో కూడా మనము దీనిపైన వెస్టర్న్లో అయితే మనం కూర్చుంటాం కాబట్టి అదంతా పైన అంతా కూడా అంటుతూ ఉంటుంది కదా. సో మనకి ఇట్లా ఫ్రెష్ చేసే నీళ్ళు అనేవి మనకి ఇలా ఒకసారి ఫ్రెష్ చేసామంటే లోపల ఏదైనా కూడా పైపుల్లో ఏదైనా ఉన్నా కూడా మనకి మంచిగా లోపలికి వెళ్ళిపోతాయి, వాటర్ అంతా వెళ్ళిపోతాయి కాబట్టి మనకి సేఫ్గా ఉండొచ్చు అనమాట. అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి. వేస్ట్గా పడేసే బదులు ఇలా యూజ్ చేసేసుకోండి. ఇంకా ఈ సీజన్లో అయితే మనందరం కూడా చాలా వరకు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా గడ్డగట్టేస్తూ ఉంటుంది కదా. సో ఆయిల్ కన్నా కూడా మనకి ఈ సిచ్యువేషన్లో నెయ్యి ఎక్కువగా గడ్డగట్టేస్తూ ఉంటుంది. సో దీనికైతే మనం బలవంతంగా దాన్ని తీయాల్సి వస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం తీయడం కష్టమే అని చెప్పొచ్చు. సో అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఎలాగో దాంట్లో మనం స్పూన్ పెట్టే తీసుకుంటాం కాబట్టి ఆ తీసుకునే టైంలో స్పూన్ని కొంచెం ఇలా హీట్ చేసి తీసుకోండి. మీకు పని అనేది చాలా సులువుగా అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను నెయ్యి తీద్దామని చూస్తే గట్టిగా గడ్డగట్టిపోయింది అనమాట. సో స్పూన్ని హీట్ చేసి ఇలా తీసుకున్నాను, ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. మనము ఎంత ఇల్లు తుడుచుకున్నా కూడా ఎన్ని కెమికల్స్ లాంటివి, షాంపూ ఇలాంటివి ఎన్ని వేసినా కూడా మనకి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు అక్కడక్కడ పాస్ పోస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళు తినేటివి ఏమన్నా అన్ని పడేస్తూ ఉంటారు. అవి మనం నార్మల్గా వైట్ అంటే వాటర్తో ఉండే క్లాత్తో తుడుచుతాము, అది కొంచెం నీసు వాసన లాగా వస్తూ ఉంటుంది. లేదంటే ఇంక ఈ సీజన్లోనే ఎక్కువగా ఎండ రాదు కాబట్టి, ఎక్కువ గాలి రాదు కాబట్టి కొంచెం ఎలాగో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నేను ట్రై చేశాను, నాకైతే సూపర్గా నచ్చింది. సో మీకు కూడా షేర్ చేద్దామని ఇంకా నెక్స్ట్ ఇల్లు తుడిచే టైంలో మీ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. మనము ఇల్లు తుడిచే లిక్విడ్ ఏదైనా పర్వాలేదు, ఏది వేసుకున్నా కూడా దాంట్లో జస్ట్ కొంచెంగా పౌడర్ వేసుకోండి.
ఎక్కువ మరి ఇంత రాల్పాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం రాల్పండి. మనము ఆ ఇల్లు తుడుచుకునే ముందు ఆ వాటర్లో వేసుకొని ఇల్లు తుడుచుకుంటే మనము ఇల్లు తుడిచాక ఎట్లాగూ ఫ్యాన్ ఆన్ చేస్తాం కదా, ఆ ఫ్యాన్ గాలికి ఇదంతా డ్రై అయిపోయినాక అసలు ఆ స్మెల్ వస్తుంది. మంచిగా మనం మొహం మీద పౌడర్ వేసుకుంటే మనకి స్మెల్ వస్తుంది కదా, సో అలాగే ఆ స్మెల్ వస్తుంది అనమాట. ఫ్యాన్ వేసాక చూస్తే మంచి స్మెల్ వస్తుంది, పౌడర్ స్మెల్ వస్తుంది. ఇల్లంతా కూడా చాలా బాగుందనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనమైతే కాటన్ మాప్లే తెచ్చుకుంటా ఉంటాము, ఎందుకంటే అది బాగా వర్కౌట్ అవుతుంది అనేసి. సో అవైతే కానీ తొందరగా నల్లగా పడిపోతాయి. అవి ముందు తెచ్చుకున్నప్పుడు ఎంత వెయిట్గా ఉంటాయో మనం 1-2 సార్లు యూజ్ చేయగానే దాని కలర్ అయితే మారిపోతుంది కదా. సో అది మంచిగా ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే మనకి అది బ్యాడ్ స్మెల్ లేకుండా, అంత పాకురు పట్టినట్టు లేకుండా మంచిగా తెల్లగా కనపడాలంటే బాగా మరిగించిన నీళ్ళలో ఉప్పు షాంపూ వేసి 2 గంటలు నానబెట్టేసి బాగా జిల్ల కొట్టేసి ఎండలో ఆరబెట్టేయండి, బాగా నీట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతూ ఉంటాం కదా, సో వీటిలో ఆయిల్ కానీ వేరే ఏవైనా పోసుకున్నా సరే మూతలు అనేవి లూజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఊడొచ్చేస్తూ ఉంటాయి. లిక్విడ్స్ ఏమన్నా ఉన్నప్పుడు అది డబ్బా కింద పడింది అంటే మొత్తం పోతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి చూడండి ఇక్కడ నేను ఇందాక చూపించిన టేప్ అయితే నా దగ్గర అయిపోయింది. మీ దగ్గర ఉంటే అదే టేప్ వేసుకోండి, ఎందుకంటే దీనికి అది కరెక్ట్ సైజ్ అనమాట. నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇక్కడ పెద్దగా ఉన్న టేప్ని మిడిల్లో కట్ చేసి యూజ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఇవి డై ఉంది కదా, ఈ డైకి ఏంటంటే మనము ఆ టేప్ని వేయాలన్నమాట. ఇక్కడ చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లేయర్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఒక లేయర్ వేయండి. తర్వాత ఇలా మీరు మామూలుగా ఎప్పుడు పెట్టుకున్నట్టుగానే పెట్టేసుకోండి. ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా మీకు డబ్బాల నుంచి కింద పోతేనే ప్రాబ్లం లేదు, మూత ఫ్రీగా వచ్చేస్తే ఒక్కోసారి మూతను పట్టుకుని మనం డబ్బాని పైకి లేపుతాము, అప్పుడు డబ్బా అంతా కింద పడిపోతుంది. అట్లాంటి ప్రాబ్లం అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి క్యాండిల్స్ అయితే మన ఇంట్లో ఎక్కువగా వెలిగించుకుంటూ ఉంటారు కదా. ఈ మధ్య కాలంలో అయితే మంచి ఇంట్లో రూమ్ ఫ్రెషనర్ కోసము మంచి వాసన వచ్చే క్యాండిల్స్, మంచి ఫ్రాగ్రెన్స్ ఇచ్చే క్యాండిల్స్ తెచ్చుకొని వెలిగించుకుంటూ ఉంటారు కదా. అదైతే క్యాండిల్ అయితే కరుగుతూ ఉంటుంది, ఆ కరిగి అంతా కింద పడుతూ ఉంటుంది. లేదంటే పిల్లల టేబుల్ పైన కరెంట్ పోయినప్పుడు యూజ్ అవుతుందని అట్లా ఒకటి పెట్టేసుకుంటూ ఉంటాం. కరెంట్ పోయినప్పుడు అది వెలిగించుకున్నారంటే ఆ టేబుల్ పైన కానీ ఆ పెట్టుకున్న బండ పైన కానీ అంతా కారి కొంచెం గలీజ్గా అవుతూ ఉంటుంది. అలా లేకుండా ఇలా దేంట్లో పెట్టేసుకుంటాం కదా. ఆ పెట్టేసుకునే టైంలో ఇక్కడ చూడండి ఏదైనా కాటన్ థ్రెడ్ పెట్టేసుకొని మీరు క్యాండిల్ వెలిగించుకున్నారంటే దాని నుంచి కారిందంతా కూడా దాంట్లోనే పడిపోతుంది. ఆ థ్రెడ్ ఉండడం వల్ల ఆ కారిందంతా కూడా మళ్ళీ మనం వెలిగించుకునే దానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ క్యాండిల్ వేస్ట్ అవ్వదు, మళ్ళీ మనకి రీయూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూడండి ఇందాక టేప్ వేశాను కదా, ఆ టేప్ వేయకముందు వీడియో అనమాట. సో ఇదైతే నాకు తీసుకోవడానికి చాలా కష్టం అనిపించింది, అది ఎంత అన్నా కూడా రావడం లే. అయితే ఇంకా ఇక్కడ ఒక పెన్సిల్ తీసేసుకొని నేనైతే ఇలా చేస్తున్నాను. పెన్తో చేద్దాం అనుకున్నాను, కానీ పెన్ అయితే ఎక్కువగా అదంతా నల్లగా అయిపోతుంది టేప్ అంతా అనేసి సో పెన్సిల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఒక లైన్ లాగా ఫామ్ అయింది అనమాట. అక్కడ మనకి ఎక్కడ ఎడ్జ్ ఉందో అక్కడ ఒక లైన్ లాగా ఫామ్ అయింది. మనము దాన్ని రికగ్నైజ్ చేయడానికి చాలా ఈజీగా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేది ఇంకా దాన్ని తీసేసుకోవచ్చు మనం. అసలు ఇంత ప్రాబ్లం లేకుండా మీరు మామూలుగా టేప్ యూజ్ చేసుకున్నాక ఇలా తీసుకొని యూజ్ చేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం ఏదైనా ఒక కార్నర్ అయినా సరే, మీకు అంత టైం లేదనుకుంటే జస్ట్ ఒక కార్నర్ అయినా సరే ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేశారంటే చూడండి మనం ఎంత ఎక్కడ పెట్టేసినా, ఎన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టేసినా మనం నెక్స్ట్ తీసుకునేప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాళ్ళ పగుళ్ళకైతే ఇది బెస్ట్ ఐడియా అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను కొన్ని ఇయర్స్గా వాడాను దీన్ని. సో ఈ మధ్య కాలంలో నాకు లేకుండా పోయింది, మళ్ళీ కొంచెం స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకోసం మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఒకప్పుడు నాకు ఇక్కడ వాతావరణం పడక బాడీ చాలా హీట్ అయిపోయి కాళ్ళ పగుళ్ళు అనేవి సమస్య ఎక్కువగా ఉండేది. ఒక్కోసారి అయితే బ్లడ్ కూడా వచ్చేది, మరి ఘోరంగా ఉండేది అనమాట. సో నేను ఇది ఒక డాక్టర్ చెప్పినప్పుడు నేను ఇది సొల్యూషన్ అనేది ట్రై చేసుకొని ఒక బాటిల్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాను. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇవేంటంటే ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ అంటాం కదా, మనకి మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. ఆవ నూనె ఒక 2 స్పూన్లు వేసాను, అలాగే కొబ్బరి నూనె 1 స్పూన్ వేసాను. ఆ వేసే క్లిప్పింగ్ మిస్ అయిందనేసి మీకు ఇందాక బాటిల్లో చూపెట్టాను నేను. సో దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వ్యాక్స్, కొవ్వొత్తి అనమాట. క్యాండిల్ ఉంటుంది కదా, క్యాండిల్ దీన్ని మీరు గ్రేడ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే చిన్న పీసెస్ కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలన్నమాట. మస్టర్డ్ ఆయిల్, కొబ్బరి నూనె 2 వేసాం కదా, అవి 2 జస్ట్ హీట్ అయితే సరిపోతుంది, మరి బాగా మరగాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఆ క్యాండిల్ పీసెస్ ఉన్నాయనేసి నేను అవి వేశాను. ఇక్కడ చూడండి ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది కాబట్టి ఈ పీసెస్ వేయగానే దాంట్లో మొత్తం కూడా మెల్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా దీన్ని పక్కన మనము ఏదైతే డబ్బాలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకునే దాంట్లో వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఆయిల్ ఎక్కువ హీట్గా ఉంది కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలలో వేయాలనుకునే వాళ్ళైతే కొంచెం ఆయిల్ కొద్దిగా చల్లగైన తర్వాత వేసేసుకోండి, ఎందుకంటే బాటిల్ కరిగిపోకుండా. దీంట్లో మనము ఇంకొకటి కూడా విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోవాలన్నమాట. మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేదు అంటే కనుక స్కిప్ చేయొచ్చు. వేస్తే కొంచెం బెటర్, ఇక్కడ నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను. సో ఇదంతా కూడా మొత్తం మంచిగా కలిసిపోవాలి. ఇలా కలిసిపోయేలాగా ఒకసారి ఇలా అనుకున్న తర్వాత మీరు దీన్ని పక్కన పెట్టేసేయండి. కాసేపట్లో ఇది గడ్డ అయిపోతుంది. ఇంకా అది మనకి మస్టర్డ్ ఆయిల్ అనేది కాళ్ళ పగుళ్ళకి చాలా మంచి సొల్యూషన్ అనమాట. మనకి ఎంత క్రాక్స్ ఉన్నా సరే వాటిని అన్నింటినీ క్లోజ్ చేస్తుంది. ఇక్కడ వ్యాక్స్ పెట్టాం కాబట్టి అదైతే కంప్లీట్ స్మూత్నెస్ వస్తుంది అనమాట యూజ్ చేయడం వల్ల. నేను ఇంకా వీడియోలో లేట్ అయిపోతుంది ఇది గడ్డగా అవ్వాలంటే అనేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఎక్కువ గడ్డగా అయిపోయింది. మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు, జస్ట్ పక్కకు పెట్టేశారంటే మీకు మంచిగా స్మూత్ క్రీమ్ టెక్స్చర్ వస్తుంది అనమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టిగా అయింది. ఎక్కువ క్యాండిల్ లేకుండా ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా, క్యాండిల్ క్వాంటిటీ తక్కువ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే క్యాండిల్ ఎక్కువైతే ఏమవుతుందంటే కొంచెం కాళ్ళు అనేవి తెల్లగా అవుతాయి. మన స్కిన్ కలర్ కన్నా కూడా ఇంకా తెల్లగా డ్రై అయిపోయినట్టుగా కనిపిస్తాయి. చూసేదానికి
చూసేదానికి కనిపిస్తాయి, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే చూసేదానికి కొంచెం తెల్లగా కనిపిస్తాయి అనమాట. సో 2 స్పూన్ల ఆవ నూనె, 1 స్పూన్ కొబ్బరి నూనె, మీకు వీడియోలో చూపించాను కదా అంత కొంచెము క్యాండిల్ వేసుకోండి. మీరు ఫస్ట్ కొంచెంగా ట్రై చేయండి, మీకు వర్కౌట్ అయింది అనిపిస్తే నెక్స్ట్ ట్రై చేయండి, ఎందుకంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది 100% నేను చెప్తున్నాను. నేను ఆల్రెడీ కొన్ని ఇయర్స్ బ్యాక్ వాడాను, అప్పుడు నాకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొంచెంగా స్టార్ట్ అవుతుంది అనేసి నేను మళ్ళీ ఇది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇది మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే అసలు ఇది పాడైతుందని ఏం లేదు. మనకి వ్యాజ్లైన్ ఇలాంటివి ఎన్ని ఇయర్స్ ఉన్నా ఎట్లా పాడుగాకుండా ఉంటాయో దీనికైతే ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదన్నమాట. ఎన్ని ఇయర్స్ అయినా వస్తుంది మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే. కాకపోతే మీకు నమ్మకం కుదరడం కోసం ఒకసారి కొంచెంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి, మీకు వర్కౌట్ అయితేనే నెక్స్ట్ ట్రై చేయండి. ఈ సీజన్లో అయితే పిల్లలు తుమ్ములు, తగ్గులు, జ్వరము, జలుబు కామన్గా వస్తూ ఉంటాయి కదా. వీళ్ళు స్కూల్లోకి వెళ్తూ ఉంటారు, అక్కడ ఎవరికైనా ఒకరికి వచ్చినా సరే వీళ్ళు అంటించుకొని వస్తారు. వాళ్ళకంటే ఏంటంటే ఇంట్లో ఆటోమేటిక్గా ఎంతమంది ఉంటే అంతమందికి వెంటనే ఎఫెక్ట్ అవుతాము. సో అట్లాంటి ప్రాబ్లం నుంచి పిల్లలు రాత్రిళ్ళు కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతా, దగ్గుతా, నిద్ర సరిగా పోకుండా ఉంటారు కదా. దానికైతే ఇది బెస్ట్ ఐడియా, బెస్ట్ రెమెడీ. చాలా న్యాచురల్ వేలో అదంతా తగ్గించేసుకోవచ్చు అనమాట. దానికోసం అయితే ఒక తమలపాకు తీసుకొని ఒక 4 మిరియాలు, పిల్లలైతే చిన్న వెల్లుల్లిపాయ, పెద్దోళ్ళు అయితే కొంచెం పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి తీసుకోండి. ఇక్కడ పిల్లలంటే మరీ 2-3 సంవత్సరాల పిల్లలు కాకుండా ఒక 5 సంవత్సరాలు పైబడిన పిల్లలకైతే ఇవ్వండి, ఎందుకంటే ఘాటు ఉంటుంది కాబట్టి. ఇదైతే ఇట్లా ఫోల్డ్ చేసేసి అవి లోపల పెట్టేసి వాళ్ళని గబగబా నమిలి మింగేసేయమనండి. వాళ్ళు ఘాటు అంటారు, వెల్లుల్లిపాయ పెట్టాం కాబట్టి, మిరియం కూడా కొంచెం ఘాటుగానే ఉంటుంది కదా. సో ఆ టైంలో వాటర్ మాత్రం అసలు ఇవ్వకండి, వాటర్ తాగారంటే దీని ఎఫెక్ట్ అంతగా ఉండదు అనమాట. కొంచెం కచ్చపచ్చగా నమిలి మింగేసేయమని చెప్పండి గబగబా, అది వెంటనే రిలీఫ్ వస్తుంది అనమాట. నైట్ అయితే వాళ్ళు అసలు ఒక్కసారి కూడా దగ్గకుండా హ్యాపీగా నిద్రపోతారు. ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే మెయిన్ డోర్ దగ్గర అగరబత్తీలు పెట్టుకోవాలని చూస్తూ ఉంటాం, అక్కడ ఏమైనా ఫోటోస్ పెట్టుకుంటూ ఉంటాము. మెయిన్ డోర్ దగ్గర కానీ వేరే ఎక్కడైనా ఫోటోలు పెట్టుకునే దగ్గర మనకి అగరబత్తీలు స్టాండ్లు అయితే అక్కడ పెట్టుకోలేము కదా, నిలబెట్టుకోలేము. సో అక్కడ ఏదైనా గోడలకు తగిలించుకున్న ఫోటోస్ దగ్గర కానీ ఏవైనా మీరు అగరబత్తీలు పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి బాటిల్స్కి అయితే క్యాప్లు వస్తూనే ఉంటాయి కదా, అలాంటి ఒక క్యాప్ని తీసుకొని ఇక్కడ నేను చూడండి అగరబత్తి పట్టడంకి టైట్గా పట్టేలాగా హోల్స్ పెట్టుకున్నాను అనమాట. చాలా సన్నగా హోల్స్ పెట్టుకున్నాను. దానికి తర్వాత ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక డబుల్ టైప్ వేసేయండి, ఒక సైడ్ కొంచెం చిన్నగా అంటించుకోండి, ఎందుకంటే ఇది మనకి గోడకి కానీ డోర్కి కానీ స్టిక్ చేసుకునే దానికి అనమాట. డబుల్ టైప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి అగరబత్తిని నేను ఇలా లోపలికి కుచ్చితే అది ఎంత స్టిఫ్గా నిలబడింది చూడండి, అంటే లోపలికి జారిపోకూడదు. లోపలికి జారిపోతే ఏమైందంటే ఇక్కడ మనకి ఆ బ్లాక్ ఉండే దగ్గరికి అగరబత్తి అనేది కాలుతూ వెలుగుతూ వస్తుంది కదా. సో అది ప్లాస్టిక్ కాబట్టి మనం పెట్టింది అది కొంచెం అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, అది కూడా హీట్ అయ్యి కరిగిపోతుంది. అట్లా అవ్వకుండా అగరబత్తి ఇక్కడ పుల్ల నిలబడేలాగా ఉంది అంటే కనుక అది ఆ బ్లాక్ ఉన్నంత వరకే కాలుతుంది, కిందకి రాదు మంట అనేది. సో ప్రాబ్లం ఉండదు అనమాట. ఇలా మనము పైన డోర్ దగ్గర కానీ లేదంటే సైడ్లో కానీ లేదంటే మనకి మెయిన్ డోర్ పక్కన ఉండే ప్లేసెస్ ఉంటుంది కదా, దానికైనా సరే మనము మంచిగా నీట్గా ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టిక్ చేసిన ప్లేస్ టైల్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ దాని నుంచి ఏదైనా అంటుకున్నా సరే మనము ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు. టైల్ మీద ఏమంటినా కూడా ఈజీగా పోతాయి కాబట్టి ఈ ప్రాబ్లం అయితే మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇంకా మనకి దానికి హోల్ పెట్టాలా, దీనికి హోల్ పెట్టాలా, డోర్ కాలుతుంది, నల్లగా మరకలు పడతాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి చాలా బాగా సొల్యూషన్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ డోర్ కనే కాదు, మామూలుగా మనము తులసి కోటలు తెచ్చుకుంటా ఉంటాం కదా, దాంట్లో మామూలుగా తులసి కోటలో చెట్టులో కూర్చుతూ ఉంటారు చాలా మంది, అలా కూర్చోకూడదు అంటారు. సో ఇలాంటిది ఏదైనా స్టిక్ చేసుకున్నామంటే మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. పప్పాయ అయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీని గురించి నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనకి కడుపులోకి తీసుకుంటేనే కాదు స్కిన్కి కూడా చాలా గ్లోయింగ్ వస్తుంది. మనకి హెల్త్ బెనిఫిట్స్తో పాటు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో కూడా ఇవి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, పపాయ పీల్స్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ. సో మనము పపాయ కడుపులోకి తీసుకుంటాము, పపాయ పైన పీల్ ఉంటుంది కదా, దాన్ని అయితే వేస్ట్గా పడేస్తాం. అలా వేస్ట్గా పడేయకండి, ఇది చాలా గ్లోయింగ్ వస్తుంది అనమాట. ఈ పపాయతో మనం ఇలా రఫ్ చేస్తున్న టైంలో ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి ఒకసారి ఇలా మంచిగా అప్లై చేసుకోండి. అసలు ఇది న్యాచురల్గా మనకి గ్లోయింగ్ వస్తుంది అనమాట. పీల్స్ వాడితేనే అంత కెమికల్ బేస్ ఉండేవే వాడితేనే మనకి అంత గ్లోయింగ్ వచ్చినప్పుడు దాన్ని న్యాచురల్గా వాడితే ఇంకెంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. అసలు షైనీగా కనపడుతుంది అనమాట, స్కిన్ అంతా కూడా మృదువుగా కనిపిస్తుంది. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు పపాయ కానీ ఏ ఫ్రూట్ అయినా పర్వాలేదు, సీజన్లో వచ్చిన ఫ్రూట్ ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది తిన్న తర్వాత ఆ పీల్ని ఇలా యూజ్ చేసుకొని నెక్స్ట్ అవి చిన్న ముక్కలుగా కట్ చేసేసి మీరు చెట్లలో, పూల కుండీల్లో కానీ చెట్లలో కానీ వేసేసుకోండి. దానికి కూడా ఎరువునిచ్చిన వాళ్ళు అవుతారు. చూడండి ఇక్కడ ఇదైతే టీ గిన్నె అనమాట, బాగా మాడిపోయింది. సో ఇది ఎంత స్పూన్తో గీకినా కూడా రావడం లేదు, చాలా గట్టిగా ఉండింది అనమాట. సో దీన్ని అయితే చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా క్లీన్ చేయాలి అంటే, ఇలాంటి ప్రాబ్లం అయితే ఆడవాళ్ళు దాదాపు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం స్టవ్ మీద పెట్టేసి ఏదైనా పనిలో పడి మర్చిపోవడం ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతుంటాయి. అది పాలు టీ ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసే విధానం ఒకసారి చూపిద్దామని నేను చేస్తూ మీ అందరికీ కూడా ఈ వీడియో పెడుతున్నాను అనమాట. నేను ఇక్కడ కొంచెంగా విమ్ లిక్విడ్ తీసుకున్నాను. విమ్ లిక్విడే వేయాలని ఏం లేదు, ఏదైనా డిటర్జెంట్ సర్ఫ్ కానీ సోప్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. తర్వాత ఒక చిన్న స్పూన్ బేకింగ్ సోడా వేశాను నేను. ఇక్కడ జస్ట్ విమ్ లిక్విడ్, బేకింగ్ సోడా 2 మాత్రమే వేశాను. ఇక్కడ పై దాకా వాటర్ వేయట్లేదు నేను, ఎందుకంటే పైన అంతా కూడా ఏం మాడలేదు, జస్ట్ కింద మాత్రమే మాడింది. సో పై దాకా మాడు అనేది ఉంటే కనుక అది ఎంతవరకు ఉందో అన్ని వాటర్ వేసుకోండి, లేదంటే ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని దీనిని బాగా బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్పూన్తో గట్టిగా గీకినా కూడా రానంత మాడు ఉంది. సో ఈ గిన్నెను ఏంటంటే మనం పక్కకు పడేయడం తప్ప వేరే చేసేది ఏం లేదు అన్నంతగా మాడిపోయింది.
సో దీన్ని కూడా చాలా ఈజీ ప్రాసెస్లో మనమైతే ఆ మోడ్ అంతా ఊడొచ్చేలాగా చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసారా, మీరు స్టార్టింగ్ స్టవ్ ఆన్ చేయగానే బేకింగ్ సోడా అనేది మెల్ట్ అవుతూ నురగలాగా వచ్చేసింది. సో చూడండి, ఇక్కడ నేను ఎటువంటి స్పూన్ పెట్టకుండానే లోపల నుంచి ఆ పార్టికల్స్ అనేవి మొత్తం చూడండి పైకి లేస్తా వస్తూ ఉన్నాయి. కింద మాడు అంతా కూడా దాని అంతటగా అదే పైకి లేసింది అనమాట. ఇక్కడ పొంగు వస్తుంది. ఇది మనము డిటర్జెంట్ వేసాం కాబట్టి ఆటోమేటిక్గా పొంగు వస్తుంది. కాబట్టి స్పూన్తో కలుపుకోవడమో లేదంటే చాలా స్లో మంట పెట్టుకోవడం చేయాలన్నమాట. ఫ్లేమ్ అనేది చాలా తగ్గిస్తే ఏమవుతుందంటే కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది. అందుకోసం నేను స్పూన్తో కలుపుతూ కొంచెం ఫ్లేమ్ అనేది కొద్దిగా ఎక్కువగా పెట్టి చేశాను. ఇక్కడ ఫైనల్గా చూడండి, మీరు స్టవ్ ఆపేసాక కాసేపటికి చూపిస్తున్నాను. అసలు ముందు ఫోమ్ ఎంత తెల్లగా ఉండింది, ఇప్పుడు చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. అదంతా ఊడొచ్చేసింది, పెచ్చులుగా లేసి వచ్చేసింది. బట్ కాకపోతే కింద చూడండి ఇలాగా ఇదైతే అలాగే ఉంది. దీన్ని జస్ట్ ఏం లేదు, స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇలాగా గట్టిగా ప్రెస్ చేసి రుద్దారంటే నీట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే అప్పటిదాకా అది వేడిలో నాని ఉంది కాబట్టి చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఏ సోప్ యూజ్ చేయలేదు, జస్ట్ స్టీల్ స్క్రబ్బర్తో మాత్రము ఇలాగ రఫ్ చేసి కడిగి చూపిస్తున్నాను. చూడండి ఎంత షైనీగా ఉంది, చూడండి ఎంత కొత్తగా ఉంది చూడండి గిన్నె అనేది. సో ఈ ప్రాసెస్ అయితే చాలా వరకు మీ అందరికీ కూడా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైనా ఇలా గిన్నెలు మాడిన టైంలో ఇంకా వాటిని పక్కకు పడేయడం తప్ప వేరే ఛాన్స్ లేదనుకున్నప్పుడు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేవి మీకే కనిపిస్తాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను క్యారీ బ్యాగ్ లేదు కాబట్టి జస్ట్ ఇలా నార్మల్ బ్యాగ్లో చూపిస్తున్నాను. అలా ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్లో లంచ్ తీసుకెళ్తూ ఉంటారు కదా. సో హ్యాండ్ బ్యాగ్లో ఇలా లంచ్ బాక్స్ పెట్టేసుకొని వాటర్ బాటిల్ అయితే కంపల్సరీగా పెట్టేసుకుంటూ ఉంటారు. ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకుంటారు. ఇంకా మనం పిల్లలకైతే స్కూల్కి క్యారీ బ్యాగ్లో పెట్టిస్తూ ఉంటాము. క్యారీ బ్యాగ్లో ఇంకా ఇలా బాటిల్ పెట్టినప్పుడు అది అలా ఇలా పడిపోతూ ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్లో అయినా కూడా పక్కకు పడిపోతూ ఉంటుంది. ఆ లోపల పేపర్స్ కానీ డబ్బులు కానీ కార్డ్స్ కానీ ఉంటే వాటర్ లీక్ అవ్వడం వల్ల తడుస్తూ ఉంటాయి, ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలకైతే కనుక వాళ్ళు మూతలు సరిగా పెట్టుకోరు కాబట్టి క్యాప్స్ అనేవి లూజ్గా పెట్టడం వల్ల వాటర్ లీకేజ్ అయ్యి బ్యాగ్ అంతా నానిపోవడము, ఆ కింద పెట్టినప్పుడు ఆ డస్ట్ అంతా బ్యాగ్ కంటేసి నల్లగా అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో వీటన్నిటికీ ఇదైతే బెస్ట్ సొల్యూషన్ అనమాట. క్యారీ బ్యాగ్లో అయినా లేదంటే మీరు పెద్దవాళ్ళు అయితే ఆఫీసులకు వెళ్ళే హ్యాండ్ బ్యాగ్స్లలో పెట్టుకునే వాళ్ళైనా సరే ఇలాంటిది ఏదైనా బాగా సాగిపోయిన రబ్బర్ తీసుకోండి. ఇక్కడ నేను బాగా సాగిపోయింది లేదని జస్ట్ చిన్న రబ్బర్ ఉంటే మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. ఎక్కువ సాగిపోయింది ఏంటంటే బాటిల్స్ అనేవి మంచిగా ఫ్రీగా పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వాడి పడేసే రబ్బర్సే ఉంటాయి కదా, అవే యూజ్ చేసుకోండి. చూడండి, ఇలాగా ఒక రబ్బర్ తీసుకొని, అంటే స్టోన్స్ అలాంటివి లేకుండా జస్ట్ ఇలాగా ఉండే రబ్బర్ అయితే ఈజీగా ఉంటుందన్నమాట. దాన్ని మీరు ఏ సైజులోకి, అంటే కిందక, మిడిల్లోక, పైనక అలా చూసుకొని మీకు ఎంత లెవెల్లో కావాలో అంత లెవెల్లో ఇలాగా ఒక పిన్నీస్ తీసుకొని పెట్టేసుకోండి. ఆ రబ్బర్ని అలాగే బ్యాగ్తో పాటు ఉంచేసేయండి. ఇంకా దాంట్లోకి ఇలా చూడండి, బాటిల్ని పెట్టినప్పుడు అది ఎటు కదలకుండా స్టిఫ్గా నిలబడుకొని ఉంటుందన్నమాట. ఇంకా పడిపోవడము, వాటర్ లీక్ అవ్వడము అలాంటి ప్రాబ్లమ్స్ అస్సలు ఉండవన్నమాట. చూడండి, ఇంకా మీరు కావాలన్నప్పుడు దీంట్లో నుంచి తీసేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. లేదంటే మీరు పైనుంచే దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట, పెద్ద రబ్బర్ అయితే కనుక. ఇంకా ఇలా బాటిల్ అనే కాదు, మామూలుగా రసం కానీ సాంబార్ కానీ పిల్లలకైనా మనమైనా తీసుకెళ్తూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు ఇలాంటివి పొడవుగా ఉండే క్యారీస్ కానీ ఇలాంటి డబ్బాలు కానీ తీసుకెళ్తూ ఉంటాము. అవైనా కూడా ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటుంది, లేదంటే రసము సాంబార్ లాంటివి అయితే పోతూ ఉంటాయి, మొత్తం బ్యాగ్ అంతా పాడైతూ ఉంటుంది కదా. సో అలాంటివి కూడా ఇలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నామంటే మంచిగా స్టిఫ్గా నిలబడిపోయి ఉంటుంది, మూత పెట్టేసుకుంటాం కాబట్టి లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. సో ఇలాగ ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే క్యారీస్ తీసుకెళ్లే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఇలాగా ట్రై చేయండి. మనకి రబ్బర్ బ్యాండ్ ఇలాగే పెట్టేసుకోవచ్చు. బ్యాగ్ వాష్ చేసినప్పుడు అది కూడా వాష్ అవుతుంది. ఇంకా దీంతో ప్రాబ్లమే ఉండదు, తీయడం పెట్టడం అవసరమే లేదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నేను హ్యాండ్ బ్యాగ్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను. సో దీనికి లోపల లేయర్ అనేది కొంచెం బయటగా ఉందన్నమాట. అంటే జిప్ కన్నా కూడా ఇది సైడ్లోకి వచ్చేస్తుంది. ఊరిక జిప్ వేసేప్పుడు తీసేప్పుడు తగులుకుంటా ఉంది. ఈ ఏదో చిరాకులో లాగేశాను. ఇది చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం లోపల క్లాత్ అంతా కొంచెం వెడల్పుగా అయిపోయింది అనమాట, చినిగే స్టేజ్ లాగా. అయితే ఇది నా చేతిలోనే ఊడొచ్చేసింది కాబట్టి ఇది నా దగ్గర ఉంది అలాగే జిప్ది. సరే మళ్ళీ పెట్టి ప్రెస్ చేద్దామనేసి అలాగే పెట్టుకున్నాను. సో ఇది నా దగ్గర ఉంది కాబట్టి దీనికి మళ్ళీ పెట్టేస్తాను. ఒకవేళ ఇది లేదు, లేదంటే ఇరిగిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా. ఒక్కోసారి మనం సడన్గా ఎక్కువగా లాగిన టైంలో లేదంటే ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఇరిగిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలాంటిది ఒక పిన్నీస్ తీసుకోండి. మరీ గలీజ్గా పిన్నీస్ అయితే ఏం బాగుంటుంది కదా. సో అట్లా దానికోసము మన ఇంట్లో ఇలాంటి బాల్స్, ముత్యాలు కానీ లేదంటే గోల్డ్ కలర్ బీడ్స్ కానీ ఇలాంటివి ఏవైనా వెయిట్కైనా వచ్చినవో, లేదంటే మనం అప్పుడప్పుడు ఏదైనా వర్క్ చేసుకునే దానికి తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఇలాంటివి ఇంట్లో ఉన్నప్పుడు పిన్నీస్కి అవి ఎంత అయితే సరిపోతాయో అన్ని చూసుకొని పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు అది చూసేదానికి నీట్గా ఉంటుంది. ఇంకా మీరు మంచిగా కలర్ నెయిల్ పాలిష్ వేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. అది పిన్నీస్ అనేదానికన్నా ఏదో డిఫరెంట్గా ఉంది అనే లుక్ వస్తుంది అనమాట. చూడండి, ఇలా పిన్నీస్ పెట్టేసుకొని దాన్ని ప్రెస్ చేశారంటే పిన్నీస్ బయటికి రాకుండా దానికే ఉండిపోతుంది అనమాట. ఇలా ఉంటుంది. లేదు ఇంకా మాకు ఈ పిన్నీస్ వద్దు, ఇది చూడడానికి బాగోదు, ఏదైనా కాస్ట్లీ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటికి బాగోదు అనుకునే టైంలో ఏం చేస్తారంటే, ఇక్కడ నేను ముత్యాలు చూపించాను, బీడ్స్ చూపించాను, నెయిల్ పాలిష్ కూడా వేసుకోవచ్చు. లేదు ఇదంతా బాగాలేదు అనుకుంటే చూడండి, ఇలాంటివి రబ్బర్ బ్యాండ్స్ అయితే కలర్స్ మల్టీ కలర్లో వస్తాయన్నమాట. మీకు బ్యాగ్ కలర్ మ్యాచింగ్ తీసుకొని మంచిగా వేసేసుకొని దీన్ని ఇలా లోపలికి పెట్టుకున్న తర్వాత పైన ప్రెస్ చేసేయండి. ఇంకా బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది, రొటీన్గా లేకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ఇలాగా ట్రై చేయండి. దీని మూవింగ్ కూడా బాగుంటుంది అనమాట, ఇలా పట్టుకోవడము ఇంకా విరిగిపోయే ఛాన్సెస్ లేకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే డోర్ లాక్ చేసినప్పుడు కీస్ అయితే బ్యాగ్లో పడేస్తూ ఉంటాము. ఇక రెగ్యులర్గా బయటికి వెళ్ళే వాళ్ళు అయితే రోజు లాక్ చేస్తూ ఉంటారు, వేసుకుంటూ ఉంటారు కదా బ్యాగ్లో. ఇంకా అట్లనే కాకుండా షాపింగ్కి వెళ్ళేప్పుడు స్కూటీలోనో, బైక్లోనో, కార్లోనో వెళ్తూ ఉంటాము, ఆ కీస్ అన్నీ ఉంటాయి. ఇంకా చూడండి, ఇక్కడ బ్యాగ్ అయితే ఎంత గందరగోళంగా ఉందో. అంటే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి
రిసిప్ట్లు, స్లిప్స్ ఒకటి ఒకటి అన్ని ఐటమ్స్ అన్ని బ్యాగ్లో ఉంటాయి. రోజు చెక్ చేసుకొని రోజు బ్యాగ్ అయితే సర్ది పెట్టుకోరు కదా. అట్లా మనము బయటకు వెళ్ళే టైంలో కీస్ డోర్ లాక్ చేస్తాము, బ్యాగ్లో పడేస్తాము. ఇంకేదైనా డబ్బులు తీసినప్పుడు కానీ లేదంటే పేపర్స్ ఏదైనా వెతుక్కున్నప్పుడు కానీ ఇవంతా తగులుతూ ఉంటాయి. ఇంకోటి మనం ఫోన్లు స్పెట్స్ పెట్టుకుంటాము. ఆ ఫోన్ పెట్టుకున్నప్పుడు ఫోన్ గ్లాస్కి అయితే ఇవి కీస్ తగులుకొని నా డిస్ప్లే అయితే ఎన్నిసార్లు కీస్ వల్లే పగిలిపోతుంది అనమాట. మీద నుండి కింద పడడం ఒక వంత అయితే ఈ బ్యాగ్లో పెట్టడం వల్ల డిస్ప్లే అంతా నుజ్జు అయిపోతుంది అనమాట. ఎడ్జెస్ అంతా కూడా ఏదో బండతో కొట్టినట్టుగా క్రాక్స్ వస్తాయన్నమాట. అట్లా అవుతూ ఉంటుంది. స్పెట్స్ కూడా అన్ని గీతలు అవుతూ ఉంటాయి. మనము ఇంకా అదే పనిగా బాక్సులలో పెట్టుకోలేము, సడన్గా తీయడం ఆడబెట్టేస్తూ ఉంటాము. ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాను నేను. సో అందుకు ఇదైతే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక్కడ చూడండి, మీకు ఐడియా కోసం నేను ఈ లేయర్కి వేస్తున్నాను. మీరు ఇట్లా వేసుకోవాలంటే కొంచెం మందంగా ఉండే లేయర్కి పెట్టేసుకోండి, రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళైతే. ఇక్కడ చూడండి, ఇలా పెట్టేసుకున్నప్పుడు మనము దీంట్లో కీస్ పెట్టుకున్నప్పుడు వెతుక్కునే పని ఉండదు, ఎక్కడైనా ఎమర్జెన్సీ తీయాలన్నా వెతుక్కునే పని ఉండదు. ఫోన్ సేఫ్టీగా ఉంటుంది, స్పెట్స్ సేఫ్టీగా ఉంటాయి. ఇంకొకటి ఎక్కడైనా పడిపోయే ఛాన్సెస్ కూడా అస్సలు ఉండవన్నమాట. ఇంకా మన కీస్ సేఫ్టీగా ఉంటాయి. సో ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుందన్నమాట. అలాగే ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఈ బ్యాగ్లో కీస్ పెట్టుకునేది అయితే ఆడవాళ్ళందరికీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. షాపింగ్స్కి వెళ్తూ ఉంటాం కదా, రెగ్యులర్గా బయటకు వెళ్ళినప్పుడు మర్చిపోతూ ఉంటాము, కీస్ పడిపోవడం జరుగుతూ ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాత బ్యాంగిల్స్, అంటే ఇలా స్టోన్ బ్యాంగిల్స్, ఏవైనా డిజైనర్ బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివి కొంచెం వాడిన తర్వాత మనకైతే పాతగా అయిపోయినట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది. వేసుకోవడానికి మనసు ఒప్పదు, అలాగే పడేయాలంటే అసలు బుద్ధి పుట్టదు. సో ఇంకా వీటిని ఏం చేయాలి అనేది ఇంకా అట్లే పెట్టేస్తూ ఉంటాం, ఒకటి జమ అవుతూ ఉంటాయి. మనకి స్టోరేజ్ పెరగడం తప్ప వేరే ఏమి ఉండదు. సో ఇట్లాంటి వాటిని అప్పుడప్పుడు రీయూజ్ చేసుకోండి. ఇక్కడైతే చూడండి, కర్టెన్స్ మామూలుగా మీకు ఇది వేయక ముందు చూపిస్తున్నాను, వేసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ కర్టెన్స్ అయితే రెండుగా ఉన్నాయి కదా, ఇవైతే చూడండి ఇలా ఉంటే ఎలా ఉందో అంత నార్మల్గా ఉంది. ఎంత మంచి కర్టెన్స్, ఎంత మంచి డిజైన్ ఉన్నా కూడా, ఎంత కాస్ట్లీ కర్టెన్స్ అయినా కూడా వాటి లుక్ అనేది అంత బాగుండదు అనమాట. ఏదో నార్మల్గా ఏదో తగిలిచామా వేలాడుతున్నాయి అన్నట్టు ఉంటుంది. అదే మనము కొంచెం డిఫరెంట్గా చేయడం వల్ల వాటి లుక్కే మారిపోద్ది అనమాట. మనం పెట్టే డబ్బులో కాదు, మన మెయింటెనెన్స్లో ఉంటుంది ఏదైనా సరే లుక్ అనేది. సో ఇట్లా బ్యాంగిల్స్ అనేవి పడేసే బదులు ఇట్లా రీయూజ్ చేసేసుకుంటే ఇంకొంచెం అందంగా కనపడతాయి అనమాట. ఇలాగా మంచిగా సెట్ చేసేసుకొని దీన్ని కింద నుంచి వేసేయండి. ఇది ఎలాగో లూజ్గా ఉంటాయి కాబట్టి ఇట్లా ఫ్రీగా మూవ్ అవుతాం అనమాట. జరుపుకోవడానికైనా కూడా ఈజీగా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో, ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి, వాటి లుక్కే మారిపోయింది. చూడండి, అది ఆపోజిట్లో కిటికీ ఓపెన్ చేశాను, లైటింగ్ వస్తుంది కాబట్టి ఇంకా క్లియర్ కనపడట్లేదు. ఇట్లా చూడండి అసలు ఎంత అందంగా ఉంది. చూడండి, దాని రూపురేఖలే మారిపోయాయి కదా. ముందు వాటిని ఊరికి నిలబెడితే ఎలా ఉన్నాయి, ఇప్పుడు బ్యాంగిల్ తగిలిస్తే ఎలా ఉన్నాయి. ఇట్లా వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి అనమాట, రబ్బర్ బ్యాండ్స్ అయినా ఇవైనా. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.